సింహాసనంలో ఉన్నాయి ప్రభు. సో అన్నిటికీ ఆయన ఆయన భావంతో ఆయన తులసి అర్పణ చేస్తారు ప్రభు. నేను అంటాను అన్ని అంటే అది అలాగా ఆ, ఉండిపోతుంది కదా, అంటే కన్జ్యూమ్ చేస్తాం బట్ స్టిల్ ఇట్ ఈస్ మోర్ అమౌంట్ ప్రభు, చాలా ఎక్కువ. సో ఎప్పుడు మా ఇద్దరికి అక్కడే వస్తుంది ప్రభు. దానికి మీరు ఏం చెప్తారు ప్రభు, ఏం చేయమంటారు? అయితే ఫస్ట్ వాస్తవంకు అతను అందరికీ తులసి దళాలు వేస్తారు పాదాల మీద. అది మంచిదే, వెరీ గుడ్, దట్ షుడ్ బి డన్. అది మంచిదే, చేయాల్సిందే, వాళ్ళు ఉన్నారు కాబట్టి చేయాల్సిందే. కానీ సెకండ్ పాయింట్ చేయకుండా నడుస్తుంది. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, మూడోది, ఇప్పుడు భగవంతుని పాదాలకు ఉన్న తులసి దళాలు మనము సేవించాల్సింది. వీ కెనాట్ త్రో ఇట్ హియర్ అండ్ దేర్, అవును లేదా? Yes. సో కనుకనే, కానీ ఎక్కువ అయిపోతాయి, ఏం చేస్తాం? అదే సో ప్రభు. కనుకనే మీకు ఎంత అవసరం ఉంటుందో అంత మీరు సేవించండి, మిగతా నిర్మాల్యాలు వేసేయండి. ఎక్కడ ప్రభు? నిర్మాల్య, ఎక్కడైతే మీరు దేవుని పువ్వులు పూలదండలు తీసేస్తారు కదా, నిర్మాల్య, అందులో మీరు వేసేయచ్చు. ఓకే ప్రభు. లేకుంటే వీటిలను డ్రై చేసి మీరు పౌడర్ పెట్టుకుంటే ఎప్పుడన్నా బయట ఎటన్నా వెళ్తే, మనం ఎటన్నా యాత్రకు వెళ్తాము, చుట్టాబంధువుల ఇంటికి వెళ్తాము, ఉంటాము, ఆ పౌడర్ మీరు అందులో చల్లుకోవచ్చు. ఎవరింటికి వెళ్ళినా కానీ అది ప్రసాదం కాకపోవచ్చు, వాళ్ళు ఆఫరింగ్ పెట్టకపోవచ్చు, లేక ఆఫరింగ్ ఉన్నా కానీ వాళ్ళు ఏ భావంతో కుకింగ్ చేసారో తెలియదు మనకు. కానీ ఆ స్వామి వారి తులసి దళాలను స్ప్రింకల్ చేసుకుంటే కస్తూరి మెతి లాగా. అవును. కానీ ఆ యాక్చువల్లీ కస్తూరి మెతి ప్రభు, నాకేంటంటే సి ఆయన భావం నాకు తెలుసు ప్రభు. ఐ డోంట్ వాంట్ టు స్టాప్ హిమ్. ఇప్పుడు నేను అంటున్నాను అనేసి ఓకే, జగన్నాథ్ బల్దేవ్ అండ్ సింహాసనంలో రాధాకృష్ణకి ఆఫర్ చేస్తున్నారు, బట్ ఐ ఫీల్, నేను అనుకుంటున్నాను నేను ఆయనకి ఆ సేవ స్టాప్ చేస్తున్నానని నాకు ఫీలింగ్ వస్తున్నది ప్రభు. అందుకే ఐ థాట్. అవును అవును అవును, చేయకూడదు. ఎందుకంటే మనము భార్య భర్తలైనా, తండ్రి కొడుకులమైనా, తల్లి కొడుకులమైనా, మనం ఒక్క విషయం మర్చిపోద్దుకి, వీఆర్ ఆల్ ఇండివిజువల్ సోల్స్. మనం ఒక్క కుటుంబంలో ఉన్నా, మనం అన్ని చేసినా కానీ మనం అందరము జీవులము. ఇంకా ఆధ్యాత్మిక జీవితంలో, ఆధ్యాత్మిక లోకంలో ప్రతి ఒక్క జీవుడు స్వామివారిని, భగవంతుని ఒక భావంతో పూజిస్తాడు. కనుకనే ఆ భావంతో స్పందించడానికి భగవంతుడు ఇన్ని వివిధ రకాల రూపాలు ఎత్తుతుండు, సో మెనీ ఫార్మ్స్. సో కనుకనే వి షుడ్ నెవర్ ఇంటర్ఫియర్ విత్ సంబడీస్ భావ. యు ఆర్ హస్బెండ్ అండ్ వైఫ్ జస్ట్ ఫర్ దిస్ బాడీ సేక్, అదర్వైజ్ యూ హ్యావ్ నో రిలేషన్షిప్. మీకు వారికి ఏం సంబంధం లేదు. అదే వారు మిమ్మల్ని మీరు వారిని వదిలిపెట్టి పోవడే, ఎవరి దారి వాళ్ళకే. ఈ దేహం ఉన్నంత వరకు భార్య భర్తలము, దేహంకి బయటపడటం అంటే ఎవరి భార్య కాదు, ఎవరి భర్త గారు, ఎవరి దారి వాళ్ళకే. సో మనము సంబంధం ఉన్నామంటే ద హోల్ పర్పస్ ఆఫ్ రిలేషన్షిప్ ఈస్ టు అసిస్ట్ ఈచ్ అదర్, టు హెల్ప్ ఈచ్ అదర్, టు ఫర్ ద ఎవల్యూషన్ ఆఫ్ దర్ భావ. ఆ భావంని మనము పెంపొందాల్సింది, దానిలో మనం సాయం చేయాల్సింది, హెల్ప్ ఇన్ దట్ వే. ఇప్పుడు మీరు 14th చాప్టర్ అదే ఉంది, దితి ఇంకా కశ్యప్ ఋషి మధ్యలో భార్య భర్తల మధ్య సంబంధం ఏముంది. కశ్యప్ ముని కొన్ని శ్లోకాలు ఇస్తున్నమాట, ఈ భార్య అంటే ఎవరు, సో అలాగే భర్త అంటే ఎవరు. సారాంశంగా అల్టిమేట్లీ సంసారంలో భార్య భర్తలు అంటే ద హోల్ పర్పస్, ఎస్పెషల్లీ కృష్ణ కాన్షియస్నెస్ లో భార్య భర్తలు అంటే దే ఆర్ జస్ట్ మెంట్ టు హెల్ప్ ఈచ్ అదర్, టు ఓవర్కమ్ ఈచ్ అదర్స్ డిఫెక్ట్స్, faults, and to help them to progress in Krishna consciousness. మీ భావం వేరు ఉండొచ్చు, వారి భావం వేరు ఉంటుంది. కనుకనే లేదు నేను లేస్తున్నా మీరు అలాగే చేయాల్సింది, లేదు ఇట్లా చేయాల్సి కాదు, ఇట్స్ ఇండివిజువల్. కనుకనే వీ షుడ్ హెల్ప్ టు ద ఎవల్యూషన్ ఆఫ్ దర్ భావం. సింపుల్ సొల్యూషన్, వారికి అర్పణ చేయమని చెప్పండి. కానీ ఎక్కువ అనిపిస్తే అవి మీరు అయితే నిర్మాలు చేయండి, లేకుంటే డ్రై చేసి మీరు పౌడర్ వేసుకొని పెట్టుకుంటే ఎప్పుడైనా మీరు ప్రయాణం చేసినప్పుడు యూజ్ అవుతుంది. ఓకే ప్రభు, థ్యాంక్ యూ ప్రభు. నాకు అదొక్కటే అంటే ఆయన చేస్తున్నారు, బట్ ఐ ఫీల్ నేనే స్టాప్ చేయకూడదు కదా అని. లేకుంటే మనము త్రాగే వాటర్ లో ఇట్లా బయట వెళ్తాము, ఆ వాటర్ లో కొంచెం వేసుకుని అయిపోతుంది. ఓకే ప్రభు. యూఆర్ ఆల్వేస్ ఆన్ ద సేఫర్ సైడ్. ఎస్ ప్రభు. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు, చాలా మంచి సలహా ఇచ్చారు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు, చిన్న రిక్వెస్ట్, చిన్న విన్నపం.
వీలైనంత మటుకు తెలుగులో చెప్తే మళ్ళా మా క్లాస్ వాళ్ళకి డౌట్స్ వచ్చింది, నేను తెలుగులో చెప్పే అవసరం ఎస్ ఎస్ ఉండదు నాకు. ఎస్ ఎస్ మాత ఎస్ మాత ఎస్ హరే మాత. కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు ప్రభుజీ, ప్రణామాలు. ప్రణామాలు మాతాజీ. ఇప్పుడు మనం అంటే భక్తిలోకి ఎలా వచ్చారు మీరు? కృష్ణ భక్తిలోకి ఎలా వచ్చారు? మీకు ఆర్థిక ఇబ్బందుల వల్ల భక్తిలో కంటిన్యూ అవుతున్నారా? అవి ఆ ఇబ్బందులన్నీ తొలగిపోయాయా మీకు కృష్ణ భక్తిలోకి వచ్చినాక అని అడుగుతున్నారు ప్రభుజీ. ఇప్పుడు దానికి మనం ఏం సమాధానం చెప్పాలి? ఫస్ట్ మీరు కృష్ణ భక్తులకు ఎలా వచ్చిండ్రు? కృష్ణ భక్తులకు వచ్చినవు ఇది కేవలం రెండే దాని దారులు. కృష్ణ భక్తులకు రావడం కారణం రెండే. ఫస్ట్ మన గత జన్మలో చేసుకున్న సుకృతులు. చతుర్విధ భజంతే మాం జన సుకృతినో అర్జున ఆర్తో జిజ్ఞాసుర్ అర్థార్థి జ్ఞాని చ భరత్ రిషభ. శ్రీకృష్ణ భగవాన్ తెలియస్తుండు 4 రకాల జనాలు, నలుగురు. ఎవరెవరు? ధనము కోరుకునేవారు, చాలా ఇబ్బందులతో కలిగిన వాళ్ళు, తెలుసుకోవాలనేవారు, తెలుసుకోవాలి జిజ్ఞాసులు, మరియు ఎవరు సంపూర్ణ తెలుసుకున్నారో స్వామి భగవంతుని వాళ్ళు జ్ఞానులు. వీళ్ళు నలుగురు స్వామివారి వైపు మలుగుతారన్నమాట. కానీ మన ఈ ప్రపంచం చూస్తాము, ఇబ్బందులతో కలిగి ఉన్న వాళ్ళు ఎందరూ స్వామివారి వైపు వస్తున్నారు. అందరూ మద్యపానము, ధూమ్రపానము, పొగరు తాగడం ఇవన్నీ చేస్తుంటారు. వాళ్ళు వస్తారా? వాళ్ళు రారు. డబ్బు కోరిక ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఈ దేవతలు, ఆ దేవతలు, అమ్మవార్లు, అయ్యవార్లు ఎందరో పూజిస్తుంటారు. భగవంతుని తెలుసుకోవాలన్న వాళ్ళు నిరాకార వాళ్ళు అవుతారు. వాళ్ళు ఎన్నో మార్గాలు పడతారు. ఇంకా సంపూర్ణ తెలుసుకున్న వాళ్ళు కూడా 100%గా 100% కృష్ణునికి అంకితం గారు. తో కనుకనే వీళ్ళు నలుగురు ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞాని వీళ్ళు కృష్ణుని వైపు మలుగుతుండ్రంటే దానికి కారణం ఒక్కటే, వాళ్ళు చేసుకున్న సుకృతులు. జన సుకృతినో అర్జున, ఆ సుకృతులు వలె వాళ్ళు కృష్ణుని వైపు మలుగుతుండ్రు. ఇది ఫస్ట్ కారణం. అయితే మనము కృష్ణ చైతన్యంలోకి రావడం కారణం ఏంది? అవును, ఆర్థికంగా ఇబ్బందులు ఉండొచ్చు, ఏ విధంగా ఇబ్బంది ఉండొచ్చు. కానీ ఏ ఇబ్బందులు ఉన్నా, ఆర్థికంగా కానీ మానసిక కానీ ఏ ఇబ్బందులు ఉన్నా మనము కృష్ణుని వైపు మలిగినామంటే మనము చేసుకున్న గత జన్మంలో సుకృతులే మాత్రం తప్ప ఇంకేం లేదు. ఇది ఫస్ట్ కారణం. రెండో కారణము, గొప్పది శ్రేష్టమైన కారణం ఏంది? వైష్ణవులు మనను అనుగ్రహించారు అంతే. మనము సాధన సిద్ధులం కాము, మనము కృపా సిద్ధులము. ఎవరో వైష్ణవులు మనపై దయ, కరుణ, జాలి చూపి, అబ్బా వీడిని భక్తులుగా మారితే ఎంత బాగుంటుంది, వీడు ఆనందంగా ఉంటాడు, వీడు చాలా ఇబ్బంది ఉన్నాడు, వీడిని భక్తులుగా మారాలి అని మనం సత్సంగం తీసుకెళ్ళిన భక్తులే, మనకు జ్ఞానం ఇచ్చిన భక్తులే, మనకు జపం చేపించే భక్తులే, మనకు నియమాలు నిబంధనలు చెప్పిన భక్తులే, మన మార్గదర్శకులే, మన కౌన్సిలర్స్లే, మన యాత్ర లీడర్లే. అంటే ఎందరో ఉండొచ్చు, వారి అనుగ్రహమే మనను భక్తిలో తీసుకొచ్చింది. వారి అనుగ్రహమే మనం భక్తిలో కాపాడుతుంది. వాళ్ళ అనుగ్రహంతోనే మనము ఈ లోకంలోకి వెళ్ళే ఆ ఆధ్యాత్మిక లోకం వెళ్ళొచ్చు. కనుకనే అనుగ్రహమే, వైష్ణవుల అనుగ్రహమే అందరికంటే పెద్ద కారణము. కనుకనే మనం ఎప్పుడు ఈ విషయంని గుర్తుంచుకొని ఆ వైష్ణవుల అనుగ్రహాన్ని మనము గౌరవించాల్సింది, మరింత అనుగ్రహం పొందేటట్టు మన వ్యవహారం ఉండాల్సింది. ఇంకా రెండో ప్రశ్న, మరి మీరు భక్తులు అవుతుండ్రు, మీ ఇబ్బందులు తొలగినాయా, తగ్గినాయా కదా? వాళ్ళకి చెప్పాలి, మేము మా సమస్యలు ఇబ్బందులను తొలగడానికి భక్తి చేస్తలేము. ఫస్ట్ విషయం, కృష్ణుడు గోకులంకి రానంత వరకు, కృష్ణుడు ప్రకటించి మథురకి వెళ్ళే గోకులం రానంత వరకు యశోద మాత జీవితంలో చాలా ప్రశాంతత ఉండేది. ఆమెకి ఎలాంటి ఇబ్బందులు లేవు. నందు మహారాజ్ చాలా ప్రశాంతంగా వాళ్ళు జీవితం గడుపుతుండ్రు. ఏదో కొంచెం బాధ ఉండే, సంతానం లేదని, కానీ ఏదో ఒక మూలకు బాధ ఉండేది. ఎందుకంటే యశోద మాతకు అప్పటికే వయసు 60 సంవత్సరాలు. ఈ 60 సంవత్సరాల వరకు సంతానం రానంత వరకు మనము ఆ విషయం మర్చిపోతాము. సరే, నా అదృష్టం లేదు సంతానం అని మనం విషయం మర్చిపోయి
మనం బాధపడు మానేస్తాం. అవును లేదు? ఎందుకు? 60 సంవత్సరాలు గడిచిపోయినాయి, ఇంకేమైతుంది, ఇంకేం సాధ్యం కాదని. ఒక విధంగా ఈ యశోదమాత జీవితంలో చాలా ప్రశాంతత ఉండేది. కానీ కృష్ణుడు వచ్చిన తర్వాత, కృష్ణుడు మథురకి వెళ్ళే గోకులం వచ్చిన తర్వాత 6వ రోజు నుండి, అంటే ఆమె జీవితంలో ఆనందం కేవలం 6 రోజులే. 6వ రోజు నుంచి పడితే చివరి వరకు కేవలం ప్రతిరోజు ఆందోళన, ప్రతిరోజు ఇబ్బందులు, ప్రతిరోజు టెన్షన్ టెన్షన్ టెన్షనే. కనుకనే మనం భక్తి చేస్తున్నాము, ఇబ్బందులకు వెళ్ళి బయటపడతాం కాదు, మన టెన్షన్ తొలగడం కాదు. మనం భక్తి చేస్తున్నాము కేవలము ఆ కృష్ణుని ప్రీత్యార్థం కోసం, మన ఆత్మ యొక్క సంతృప్తి కోసం. శరీరం ఏం అనుభవిస్తుంది, ఈ మనసు ఏం అనుభవిస్తుంది, అది అనవసరం. కృష్ణుడు ఆనందపడుతుండు. కనుకనే మన దామోదర లీల తర్వాత, వాస్తవంకు దామోదర లీల బృందావనంలో చివరి లీల, అంటే గోకులంలో, సారీ, గోకులంలో చివరి లీల దామోదర లీల. దాని తర్వాత బ్రజ్వాసులు అందరూ పెద్దవాళ్ళు, నంద మహారాజు వాళ్ళ పెద్ద అన్నలు, తమ్ముళ్ళు, వాళ్ళందరూ సీనియర్ మెంబర్స్, వాళ్ళు ఏం చేసిండ్రు, వాళ్ళు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్ది సారం ఏంది, మనము గోకులం వదిలేసి పోవాలి. ఇప్పుడు గోకులంలో నంద మహారాజు ఇల్లు 7 ఎకరాలు, 7 ఎకరాల ఇల్లు, అంత పెద్ద ఇల్లు ఉంది. కానీ వాళ్ళు ఒక్క క్షణంలో వదిలేయగలిగారు. ఎందుకు వదిలేసారు వాళ్ళు? ఎందుకంటే వాళ్ళ ఆలోచన, వాళ్ళ విచారం ఒక్కటి ఉండేది, మా కృష్ణునికి ఎలాంటి ఇబ్బంది కలగదు, మాకు ఎన్ని ఇబ్బందులు అయినా నడుతుంది, కృష్ణునికి ఇబ్బంది కలగదు. కనుకనే మనము భక్తి చేస్తున్నాము, ఇది కేవలం కృష్ణుని ప్రీత్యార్థం కోసం. మనం జపం చేస్తున్నాము, మనం నియమాలు పాటిస్తున్నాము, మన గురు మహారాజ్ యొక్క ప్రీత్యార్థం కోసం, మన ఆనందం కోసం కాదు. మనకు ఇబ్బందులు తొలగాలి, మన సమస్యలు రాదు, లేదు. మనం చేసుకున్న కర్మను అనుసరించి ఎప్పుడు ఏ సమస్యలు, బాధలు, సుఖము, దుఃఖము ఎప్పుడు ఎంత రావాలనో, ఏ రూపంగా రావాలనో దానికి అవి వచ్చేస్తాయి, అవి రాక ఉండయి. కానీ మనం భక్తులైన తర్వాత జనం అంటారు, మరి ఇక భక్తి చేసి లాభమైంది, మరి చేయకున్న సమస్యలే, చేసిన సమస్యలే, ఏం తేడు మరి, ఏం తేడు అంటారు. మేము ఎందుకు చేయాలి మరి, మేము కూడా తినుకుంటా తాగుకుంటా హాయిగా ఉండొచ్చు కదా, మద్యపానం చేయొచ్చు, మాంసాహారం చేయొచ్చు, వ్యభిచారం చేయొచ్చు, దూతం ఆడచ్చు, మీ అందులో మాన తేడే ఉంది. వాళ్ళకు సమస్యలు బాధ పెడతాయి, మనకు సమస్యలు ఆనందం కలిగిస్తాయి. వాళ్ళు ఆ సమస్యలకు గురై వాళ్ళు మానసికంగా కూలిపోతారు, మనకు ఆ సమస్యలు ఎన్నితాయి, వచ్చేస్తాయి, మనకు డోరు టకటక నాక్ చేస్తాయి, మనం డోర్ తీస్తాము, అవి 2 చేతులు జోడించి మనకు నమస్కారం పెడుతుంది, వెళ్ళిపోతాయి సమస్యలు. ఆ సమస్యలు మనకి ఇంకా కృష్ణుడు దగ్గర తీసుకొస్తాయి. ఆ సమస్యల వల్లే మనం ఇంకా కృష్ణుడు దగ్గర అవుతాము. కనుకనే దేని వలనైతే మనం కృష్ణుడు దగ్గర అవుతామో, వాస్తవంగా అవి సమస్యలు కావు, అవి వరాలు, అవి ఆశీర్వాదాలు. కనుకనే ఆ విధంగా చూడాల్సింది. కనుకనే ఎవరు చెప్తారో, మాకు మీరు భక్తి ఎత్తురు, మీకు ఏమవుతుంది, ఏమైతలేదు, మాకు ఎన్ని సమస్యలతో మేము హ్యాపీగా ఉన్నాము, మేము సమస్యలను తొలగడానికి భక్తి చేయట్లేదు, మేము ఆనందంగా ఆ సమస్యలకు మేము ఎదురవుతున్నాము. ఎందుకంటే భగవానుడు మాకు ఆ సమస్యలకు ఎదురై తట్టుకునే మాకు శక్తి ఇస్తుండు. భక్తితోని జరిగే లాభం ఇది, మనం తట్టుకోగలుగుతాము, మనం ఎదురుగలుగుతాము. వీటితో బాధపడకుండా మన సాధనలో, మన పాటించే నియమాల్లో ఎలాంటి ఆటంకం రాకుండా మనం భక్తిలో ముంగటికి పురోగతి సాధించుకుంటూ ఉంటాం. ఇది మన ఉద్దేశం, ఇది మన ప్రయోజనం. హరే కృష్ణ. హరే కృష్ణ. కొంతమంది మా కృష్ణ భక్తిలోకి వచ్చినాక ఆర్థిక ఇబ్బందులని తొలగిపోయినాయి కూడా అని చెప్తున్నారు ప్రభుజీ. అలా అవును, అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక పెద్ద అపార్థము, అపోహము వాస్తవంగా. అంటే నేను చూశాను ఈ 25 ఏళ్ళల్లో, 26 ఏళ్ళల్లో చాలా మందికి ఇది ఇళ్ళకి మనం బయటపడాల్సింది. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. చాలా మందికి, చాలా భక్తులకు వాళ్ళు వాస్తవంకు కృష్ణ చైతన్యం వచ్చిన తర్వాత వాళ్ళు కృష్ణ చైతన్యంలో ఉండడం కారణం ఏంది,
వాళ్ళు ఎన్నో సేవలు చేయడం కారణం ఏంది? వాళ్ళు పెద్ద పెద్ద బాధ్యతలు తీసుకోవడం కారణం ఏంది? వాళ్ళు పెద్ద పెద్ద డొనేషన్లు చేయడం కారణం ఏంది? ఎందుకంటే వాళ్ళు విషయం ఇంకా అర్థం చేసుకోలేరు. నేను చెప్తున్నా ఓపెన్ గా 90 to 95%, 90% జనాలు భక్తిలో ఎందుకున్నారు? ఎందుకంటే మేము భక్తులు వచ్చిన తర్వాత మాకు మంచి జాబ్ వచ్చింది, మాకు ప్రమోషన్ వచ్చింది, మాకు పెళ్ళి అయింది, మా పిల్లలు మంచిగా సెట్ అయిపోయినారు, వాళ్ళకి మంచి సంబంధాలు వచ్చినాయి, మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ఈ భావన వాళ్ళకు భక్తిని ఉంచుతుంది. ఇది చాలా చాలా తప్పు. ఈ భావనతో మనం భక్తులు కూడదు, లేక ఈ కోరికతో మనం భక్తి చేయకూడదు. లేక చెప్తారు కూడా, బాబా మేము భక్తులు వచ్చిన తర్వాత మాకు అన్ని మంచి జరుగుతున్నాయి. కాదు, ఈ చెప్పుడు చాలా తప్పు. నేను భక్తిలో పురోగతి సాధిస్తున్నాను లేదా, నేను ముంగడి వెళ్తున్నా లేదా, ఎట్లా వెళ్తుంది? నయనం గలదశ్రు ధారయ వదనం గదగద హృదయాగిర. నేను ఒక్కసారి జపమాల బట్టి మొదటిసారి హరే కృష్ణ అనే పదం నా నోటి నుండి వచ్చిన తర్వాత నా కంటికి వెళ్ళి ఆంధ్ర భాషలు అడుగుతున్నాయి లేవా? అది గల జరిగినట్లయితే వాస్తవంకు నేను భక్తిలో పురోగతి సాధించుకున్నట్టు. లేకుంటే మన ఇస్కాన్ లో పెద్ద అపార్థం ఏంటంటే, అబ్బా ఎంత మంచి ప్రవచనం చెప్తాడు, అబ్బా ఎంత మంచి కీర్తన పాడతాడు, అబ్బా ఎన్ని శ్లోకాలు కంఠం చేసుకున్నారు, అబ్బా ఎంత సేవలు చేస్తారు, అబ్బా ఎంత మేనేజ్మెంట్. ఇవన్నీ భౌతికమైన విషయాలు. ఇవన్నీ భౌతికంగా, ఇవన్నీ మనం చేసుకున్న గత జన్మల కర్మను అనుసరించి మనకు భగవంతుడు ఇవి వరాలు ప్రసాదించాడు. ఇప్పుడు మీకు సరళ ఉదాహరణ ఇస్తా. ఇప్పుడు నాకు చాలా మంది అంటారు అనమాట, ప్రభుజీ మీరు 2 టెంపుల్ కట్టిర్రు, మీరు 3 సెంట్రల్ మేనేజ్ చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు, మీరు ఎంత గొప్ప. నేను గొప్ప అని కాదు, అది మీరు ఎంత గొప్ప భక్తులు, నేనన్నా గొప్ప భక్తుని కాదు నేను. ఎందుకంటే నేను భక్తుని కాకపోతే, నేను గల బ్రహ్మచారి కాకపోతే, ఇదే వయసులో ఇదే సమయంలో నేను 2 హాస్పిటల్ కట్టేవాడిని, 2 హాస్పిటల్ కన్స్ట్రక్షన్ చేసుకునేవాడిని, హాస్పిటల్ నడిపేవాడిని. కానీ ఇప్పుడు భక్తులైన కాబట్టి హాస్పిటల్ లేవు కాబట్టి ఇప్పుడు టెంపుల్ నడుపుతున్నా అంతే. నా చేతి కింద కొందరు బ్రహ్మచారులు ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు నా చేతి కింద జూనియర్ డాక్టర్సే ఉండేవాళ్ళు. ఇప్పుడు నేను దుబాయ్కి వచ్చిన, నేను ఏదో కన్సల్టేషన్ కోసం సెమినార్ కోసం నేను దుబాయ్ వస్తుంది. ఎంతే తేడా. ఇది నా భక్తి ప్రభావం కాదు. నా భక్తి ప్రభావం అంటే ఒక్కటే, నా నోటి నుండి హరే కృష్ణ అత్తే, నా కంటికి వెళ్ళి ఆంధ్ర భాష శ్లోకాలు కంఠస్థం చేసుకోవడము, చాలా విస్తారించి క్లాసులు చెప్పుడు, చాలా మధురంగా కీర్తన పాడు, ఇవన్నీ గత జన్మలు చేసుకున్న కర్మలు. మనకంటే మంచిగా ప్రవచనాలు చెప్పేవాళ్ళు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు, మనకంటే మంచి కీర్తనలు వాడేవాళ్ళు పెద్ద పెద్ద ఫిల్మీ సింగర్స్ ఉన్నారు, అవును లేదా? పెద్ద మనం మధురంగా క్లాస్ చెప్పేవాళ్ళు పెద్ద పెద్ద ఆరేటర్స్ ఉన్నారు, అవును లేదా? భౌతికంగా ఇవన్నీ కర్మ, ఇది భక్తి కాదు. భక్తి అంటే ఒక్కటే విషయం గుర్తుంచుకోండి, నేను హరే కృష్ణ జపం చేస్తే నా మనసులో ఇంకేం ఆలోచన రాకుండా, నేను ఎంత అధముని ఎంత పాపిస్తుని కృష్ణ, మీతో ఎన్ని జన్మలు నేను దూరం అయిపోతే నేను ఎప్పుడు మళ్ళీ దగ్గరికి వస్తాను, ఎప్పుడు చేరుకుంటాను, ఈ జీవితం ఎన్ని రోజులు ఇవన్నీ భరించాలా, ఎప్పుడు మళ్ళీ చేరుకుంటాని కంటికి వెళ్ళి ఆనంద బాష్పలు రాలి. అప్పుడు మన హృదయంలోకి వెళ్ళే కల్మషాలు బయటపడ్డట్టు. భక్తిది నిజమైన లాభం అంటే ఏంది? మన హృదయం కల్మషాలతో ముక్తి పొందాల్సింది. ఇది వాస్తవం, నిజమైన ఈ భావము మనం పెంపొందించాల్సింది. లేకుంటే ఇప్పుడు నేను చూస్తున్న ప్రపంచం అంతా జనాలు కేవలము భౌతికంగా మంచి, అబ్బా కృష్ణుడు ఎంత దయగలవాడు, కృష్ణుడు ఎంత మంచోడు, కృష్ణుడు ఎంత, అదే భౌతికంగా మంచి. కృష్ణుడు మంచి ఏడు, కృష్ణుడు చక్కగా బాతులు చెప్తుండనమాట 11వ స్కందంలోనే ఎవరిని అనుగ్రహిస్తానో వాళ్ళకి నేను ఏం చేస్తాను, వాళ్ళకు భౌతికంగా అన్ని సుఖంగా అన్ని ఇచ్చేస్తాను. ఎందుకు? నాకు ఇబ్బంది పెట్టకుండా, అవి ఇచ్చేసి నేను వాళ్ళని దూరం చేసుకుంటా. మీరు 8వ స్కందంలో అయినా కానీ 8వ స్కందంలో బలి చక్రవర్తి సందర్భంలో బలి చక్రవర్తి చెప్తున్నాడు, అయ్యా వాస్తవంకు మీరు నిజమైన శ్రేయాభిలాషులు అసురులకే, దేవతలకు కాదు. ఇప్పుడు మీరు వచ్చేసి నా ఐశ్వర్యాన్ని, నా వైభవాన్ని, నా ధనంని అంత మీరు లాగేసుకున్నారు దేవతల కోసం. సో జనాలకు చూసేవాళ్ళు అనిపిస్తుంది, అబ్బా వామనమూర్తికి దేవతల మీద ఎంత దయ ఉందని, ఎంత ప్రేమ ఉంది, వాళ్ళ కోసం అతడు ఒక అవతారం ఎత్తిండు అనిపిస్తుంది. కానీ బలి అంటుండు, వాస్తవంకు మీ నిజమైన ప్రేమ మా అసురుల మీద ఉంది. ఎందుకంటే
మీరు దేవతలకు మీద ప్రేమ అనిపిస్తుంది, కానీ దేవతలకు అన్ని ఇచ్చేసి ఏం చేస్తున్నారు? మీరు వాళ్ళను మాయలా పడిపిస్తున్నారు, మీరు దూరం చేసుకుంటున్నారు. కానీ మా అసురులకు మా ఉన్నాయన్ని లాగేసుకొని మా హృదయంలో ఉన్న అహంకారాలు మీరు నష్టం చేసి మమ్మల్ని మీ పాద పద్మాలకు ఆశ్రయ పొందుతున్నారు. కనుకనే వాస్తవంగా మీ నిజమైన అనుగ్రహం కృప అన్నది మా అసురులపై ఉంది, దేవతలపై లేదు అని బలి చక్రవర్తి స్వామివారిని గౌరవిస్తుంది, కీర్తిస్తుంది. ఇది మనం చాలా చక్కగా కొంచెం మన మన దేవుని యొక్క అనుగ్రహం అంటే ఏందో దాని యొక్క నిర్వచనంని, దాని డెఫినేషన్ని మనము కొంచెం మార్చుకోవాల్సింది. మన ఇస్కాన్లో కొంచెం ఈ డెఫినేషన్ సరిగా అర్థం చేసుకోలేరు. నేను దుబాయ్ వచ్చేసినా, నాకు ప్రమోషన్ వచ్చేసింది, నేను పెద్ద కౌన్సిలర్ అయినా, నాకు పెద్ద బంగ్లా వచ్చేసినాయి, నా కొడుకులు అమెరికా పోయినరు, నా బిడ్డ డాక్టర్ అయింది, నా మన్మట్ పాస్ అయిండు, భగవంతా ఏం దయ చూపుతున్నా? దయ కాదు, ఇది ఎవరి కర్మ. దయ అంటే ఒక్కటే, మన హృదయంలోకి వెళ్ళే కల్మషాలు విడిపోవాలి, మన కంటికి వెళ్ళే ఆనంద బాష్పలాలే, అంతే, ఇంకేం లేదు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. దండోత్ ప్రణామ్. అవర్ యూ? బాగునే ప్రభుజీ. ప్రభుజీ నాకు ఒక డౌట్ ఉంది. ఎస్ ప్రభు. ఏంటంటే యుగాలు మారితే ఎందుకు దేవుళ్ళు మారుతారు? అంటే సత్యయుగంలో నరసింహస్వామి, త్రేతాయుగంలో రాముడు, ద్వాపర యుగంలో కృష్ణుడు, ఇంకా కలియుగంలో శ్రీ చైతన్య వెంకటేశ్వర మహాప్రభు. స్వామి. ఎందుకు అలా అవును. మారుతారు దేవుళ్ళు? దేవుడు అతడే. దేవుడు కేవలం తన వేషం, తన రూపం మారుతాడు. ఎందుకంటే భక్తులు భగవంతుణ్ణి ఆ రూపంలో చూడాలని కోరుకుంటుండ్రు. లేదా ఆ అవతారం ఎత్తే ప్రయోజనం ఉందో అది ఆ రూపం ద్వారానే సాధ్యమవుతుంది. ఇప్పుడు హిరణ్యకశిపు ఎన్ని కోరుకున్నాడు? హిరణ్యకశిపు బ్రహ్మదేవునితో ఎన్నో వరాలు కోరుకున్నాడు చనిపోకుండా, అవును లేదా? కానీ భగవంతుడు ఏం చేసిండు? హిరణ్యకశిపుని చంపాలనుకున్నాడు. కనుకనే హిరణ్యకశిపుని చంపాలంటే నరసింహదేవుడు అవతారం తప్ప ఇంకో ఏ అవతారం కూడా పనికిరాదు. కనుకనే భగవానుడు అతడే, ఒక్కడే, అతడు మారడు. అతడు కేవలము రూపం మారుతాడు. ఏ విధంగా అయితే మీ డాడీ ప్రొద్దున ఆఫీస్కి వెళ్ళేటప్పుడు లుగి మీద పోతాడా, షార్ట్స్ మీద పోతాడా? పోడు, అవును లేదా? కానీ సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఆఫీస్ డ్రెస్ మీద ఉంటాడా? లేదు, షార్ట్స్ వేసుకుంటాడు, టీషర్ట్ వేసుకుంటాడు, అవును లేదా? అలాగే డాడీ కేవలము డ్రెస్ మార్చిన అంతే, అవసరం బట్టి. ఆఫీస్లోకి వెళ్తేనేమో సూట్ బూట్ వేసుకుని వెళ్తారు, అవును లేదా? కానీ ఇంటికి వస్తే షార్ట్స్ టీషర్ట్ వేసుకొస్తారు. ఆ విధంగా అవసరం బట్టి డాడీ ఏ విధంగా రూపం మార్చాడో అదే విధంగా అవసరం బట్టి భగవానుడు వేరే వేరే రూపాలు మార్చాడు తప్ప ఇంకా ఏ మారడు. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. బాయ్ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. ప్రణామాలు మాతాజీ. నా పేరు వైకుంఠేశ్వరి మాతాజీ ప్రభుజీ. నేను Yes, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. ఇస్కాన్ Yes, టెంపుల్ హ్యాబిట్స్ ఇస్కాన్ టెంపుల్ కి వెళ్తా నేను. జై హో, అయితే జై హో. ప్రభుజీ రాధా నాకు మదన్ ఒక మోహన్ భగవాన్ కి జై. హరే కృష్ణ. హరే కృష్ణ. అయితే చెప్పండి మాతాజీ. ప్రభుజీ, ఇప్పుడు మనం భక్తి చేస్తున్నాం ప్రభుజీ, చేస్తున్నప్పుడు ఇట్లా శని మహాదశ అలాంటివి ఉంటాయి కదా ప్రభు. అప్పుడు అవును. నవగ్రహాలు చుట్టడము, పూజలు చేయడం, అది ఎంతవరకు చెయ్యొచ్చా, చేయకూడదా? పుట్టి జపం చేసుకుంటే సరిపోతుందా, భాగవతం చదువుకుంటే సరిపోతుందా అని డౌట్ ప్రభుజీ. అవును. దీన్ని నేను ఆన్సర్ రెండు విధంగా ఇస్తాను. అంటే వాస్తవంకు ఓకే. ఇవన్నీ ఎందుకు ఉన్నాయి, నవగ్రహాల పూజలు ఇవన్నీ ఎందుకు ఉన్నాయి అంటే దీనికి రెండు విధంగా అర్థం చేసుకోవాల్సింది. ఫస్ట్, నాకు గల ఆ భగవంతుని మీద, భగవన్ నామం మీద, ఆ భాగవతంపై సంపూర్ణంగా నమ్మకం ఉన్నట్లయితే, ఫస్ట్ విషయం, ఫస్ట్ ఏంది? భగవానుని నామము ఆ భాగవతంపై సంపూర్ణంగా నమ్మకం ఉన్నట్లయితే, నేను సంపూర్ణంగా శరణు పొందినట్లయితే ఫస్ట్. రెండోది, ఏ ఇబ్బందులైనా నేను ఆ భగవాన్ని సంపూర్ణంగా శరణు పొంది నా అందులో ఆ తట్టుకునే సామర్థ్యాలు ఉంటే, ఆ కష్టాలు, ఇబ్బందులు, బాధలు వస్తుందో అవన్నీ తట్టుకునే సామర్థ్యం ఉంటే మనకు ఏం చేసే అవసరము లేదు. కానీ బహుశా ఇప్పుడున్న వాతావరణ పరిస్థితిలో
చాలా మందికి తట్టుకునే శక్తి లేకుండే. ఇప్పుడు ఉదాహరణ ఇస్తాను. ఇప్పుడు పెళ్లి కంటే ముందు అమ్మాయి అబ్బాయి వాళ్ళ జాతకాలు కలపాల్సింది, అవును లేదా? అన్ని మ్యాచ్ అయితేనే పెళ్లి చేయాల్సింది అని మనకు తెలిసిన విషయం. కానీ మీరు చూసినట్లయితే నాటి కాలంలో పల్లెటూర్లల్లో చిన్నప్పుడే పెళ్ళి అవుతుండే. ఎవరు జాతకాలు బితకాలు చూసేవాళ్ళు గారు. కనీసం వాళ్ళకి ఎప్పుడు పుట్టుక ముందు అది కూడా తెలియదు. పెళ్లి చేసేవాళ్ళు, వాళ్ళు 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు సంసారం చేసిండ్రు, ఎన్నడూ వీడిపోలేరు. అవును. ఎలాంటి జాతకాలు చూడకుండా, ఎలాంటి జాతకాలు మ్యాచ్ చేయకుండా వాళ్ళు 80 90 సంవత్సరాలు సంసారం చేసిండ్రు, విడిపోకుండా వాళ్ళు హాయిగా జీతం గడిపారు. కానీ ఇప్పుడు మనం జాతకాలు చూస్తున్నాము. ఎందుకు చూడాలన్నా చూడద్దా? చూడాల్సింది. ఎందుకంటే ఈ రోజు జనాలల్లా తట్టుకునే శక్తి అన్నది లేదు. మునుపు ఎంత ఉన్నా కానీ తట్టుకునే శక్తి ఉండే. ఫస్ట్ తట్టుకునే శక్తి లేదు. రెండోది మనకు సంపూర్ణంగా భగవానునిపై నమ్మకం లేదు. మునుపు ఏది ఉన్నా కానీ భగవంత్ అయితే నా కర్మ అనుకొని మనము దాన్ని స్వీకరించినాము, తట్టుకొని ఉన్నాము. ఆ స్వీకరించడమే మనకు తట్టుకునే శక్తి ఇచ్చింది. కానీ ఇప్పుడు మనకు శ్రద్ధ లేదు, ఆ భగవంతుని యొక్క కర్మ సిద్ధాంతాలపై మనకు నమ్మకం లేదు, భగవానుపై నమ్మకం లేదు. ఈ హరినామం నన్ను ఉద్ధరింపుతుంది, భాగవతం నన్ను ఉద్ధరింపుతుంది అని అవిటిపై నమ్మకం లేదు. కనుకనే ఎవరికైతే సంపూర్ణంగా నమ్మకం లేదో, ఎవరైతే సంపూర్ణంగా భగవాన్ని శరణ్ పొందలేరో, వాళ్ళ మనసు స్థిరంగా ఉండాలంటే, వాళ్ళు భక్తిలో కంటిన్యూ కావాలంటే, కొనసాగించాలంటే వాళ్ళు కొంచెం స్థిరపడు చాలా ఇంపార్టెంట్. సో కనుకనే వాళ్ళు చేసుకోవచ్చు. దేనికోసము? మనసు స్థిరపడడానికి. పరిస్థితులు కొంచెం ప్రశాంతంగా అయితే వాళ్ళు స్థిరంగా భక్తి చేయగలుగుతారు. దానికోసం. లేకుంటే అందులోనే మునిగిపోవద్దు. చాలా మంది ఏం చేస్తారంటే ఈ నవగ్రహ శాంతులు, ఈ పూజలు, వాపు చేసే విధులు అందులో ఇంత చిక్కిపోతారు. ఈ హరే కృష్ణ మహామంత్రం మర్చిపోతారు వాళ్ళు. ఈ మహామంత్రంపై, ఈ కృష్ణ చైతన్యంపై వాళ్ళ నమ్మకం కొంచెం తగ్గుతుంది అన్నమాట. సో అది తగ్గకుండా ఫస్ట్ పొద్దున వాళ్ళు శాంతి చేస్తే, మీరు ఈ సంవత్సరము ఇన్ని రోజులు ఈ మంత్రము, ఈ దేవతకు సంబంధించిన, ఈ గ్రహం సంబంధించిన మీరు మంత్రం జపం చేయాల్సింది అని వాళ్ళు చెప్తారు. అవును కదా? ఏం చేయాల్సింది? మనము ప్రొద్దున లేచి మన 16 మార్లు హరే కృష్ణ మంత్రం జపం చేసుకొని, మన ఇంట్లో గల డీటీస్ ఉంటే ఆ డీటీస్ సేవ చేసుకొని, ప్రసాదం తిని దాని తర్వాత ఇవన్నీ చేసుకోవాల్సి. అంటే ప్రాధాన్యము మనము మన కృష్ణ చైతన్యంకి ఇవ్వాల్సింది. అవిటి కాదు, అవి సెకండరీ. ఎవరికి? మనకు అంత నమ్మకం లేకపోతే, అంత తట్టుకునే శక్తి లేకపోతే. తట్టుకునే శక్తి ఉంటే భగవంత ఏమన్నా కానీ, ఏమన్నా జరగాని, నేను మాత్రము రాని కష్టాలు రాని, ఇబ్బందులు రాని, కుంతి మారాని కదా. విపదా శాంతుత శశ్వత తత్ర తత్ర జగద్గురు భవతో దర్శనో యస్యాత్ అపునర్భవ దర్శన అని కుంతిమార ఏం చేస్తుంది? కుంతిమారని నా జీవితంలో సమస్యలు రాని, ఒకటి రాని అని ఆమె ప్రార్థిస్తుంది. మనకంత ధైర్యం లేదు. ఉన్న సమస్యలకు బయటపడదామని మనం ప్రార్థిస్తాము, ఎప్పుడు తొలగిపోతాని. ఇంకా కొత్త వాళ్ళని ఆహ్వానించుడు ఇంకా మనం కనుకనే మనకు అంత నమ్మకం లేదు. కాబట్టి కొంచెము మన మనసు స్థిరపడడానికి, కొంచెము మన జీవితంలో కొంచెం ప్రశాంతత వచ్చడానికి మనం చేస్తే తప్పు లేదు. కానీ మళ్ళీ చెప్తున్నా, సంపూర్ణంగా అందులో చిక్కిపోయి ఆ నవగ్రహాలపై నమ్మకం పెట్టుకోకూడదు. వాస్తవం నమ్మకం ఉండాల్సింది ఈ నవగ్రహాలందరూ కృష్ణుని చుట్టూ తిరిగే గ్రహాలు ఉన్నాయి. తో కృష్ణుడు తలుచుకుంటే నా అన్ని శాంతిలు, అన్ని గ్రహాలు శాంతిపరుస్తాయి అనే నమ్మకంతో మనం ఇంకా గట్టిగా అవి చేస్తుండాలి. కానీ మన జపం పెంచుకోవాల్సింది. ఇప్పుడు మన భాగవతంలో ఎన్నో స్తోత్రాలు ఉన్నాయి. గజేంద్ర మోక్ష స్తోత్రం ఉంది, అట్లాంటి స్తోత్రాలు, నరసింహ స్తోత్రాలు ఉన్నాయి. అవును లేదా? ఇవన్నీ స్తోత్రాలు మనము ఎక్కువ చదవాల్సింది. ఇంకా సరళంగా చెప్పాలంటే, నవగ్రహాల దోషాలు ఉంటే మనము చక్కగా అహోబిలంకి వెళ్ళి ఆ నవనరసింహాలను పూజించాల్సింది. ఆ నవనరసింహ సంబంధించిన కొన్ని స్తోత్రాలు ఉన్నాయి. రాహు కానీ, కేతు కానీ, అవిటితో సంబంధించిన మన మంత్రములు మనం జపం చేస్తే ఏమవుతుంది? మన గ్రహ దోషాలు కూడా శాంతపరుస్తున్నాయి. ప్లస్ మనము ఆ నరసింహస్వామి అనుగ్రహం యొక్క కృపకు మనము పాత్రలం కూడా అవుతున్నాం. కనుకనే నేను మళ్ళీ క్లియర్ చేస్తున్నా, నేను దీన్ని సమర్థించడానికి చేయాలని. కానీ మనందులో ఆ తట్టుకునే శక్తి లేకపోతే, మనం భరించే శక్తి లేకపోతే
మనసు చాలా చంచలంగా అయిపోతే, మనసు మన వశంలో లేకపోతే అస్థిరమైపోతే, దానివల్ల ఒకవేళ మన మనసు స్థిరపడినట్లయితే చేసుట్ల తప్పు లేదు. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాత. హరే కృష్ణ ప్రభు. ఉషా మాతాజీ. Yes, మాత. ప్రభుజీ, ఒక ఇంటికి పసుపు కుంకుమ అని పోయినప్పుడు వాళ్ళు నాకు అన్నపూర్ణేశ్వరి విగ్రహము ఇచ్చారు ప్రభు. సో అవును. అది ఎట్లా నేను స్వీకరించాలా? ఇప్పుడైతే అంటే మళ్ళీ వాళ్ళు ఇచ్చినప్పుడు వద్దనకూడకుండా పెట్టి పూజ చేశాను, పక్కన పెట్టాను, కృష్ణుడు పక్కనే పెట్టాను. కానీ అది ఎలా అదే మనసులో అనిపించా, అంటే నేను కృష్ణుడికి పూజ చేసేటప్పుడు అన్నపూర్ణేశ్వరి కూడా ఉంది కదా, సో ఎట్లా అవును. అది స్వీకరించాలా ప్రభు? సో అయితే వాళ్ళు అన్నపూర్ణేశ్వర దేవి ఇంటికి వచ్చిందంటే ఆ కృష్ణుడు వాళ్ళు అనుగ్రహించిండు, మీ ఇంట్లో ఎన్నో అన్నంది కొరువు ఉండదు, ఇక అన్నంతో పూర్ణ ఉండే ఇల్లు ఇది. కనుకనే అమ్మవారు వారిచ్చి వారు వచ్చారు కాబట్టి ఫస్ట్ మనం ఎవరికి అద్దనకూడదు, వాళ్ళని బాధ పెట్టి కూడా మనం తీసుకోవాల్సింది లేదా. మీరు తీసుకున్నారు మంచిదే. మీ ఇంట్లో ఒక మన కృష్ణుని ఆల్టర్ తప్ప ఇంకేదైనా పాత ఆల్టర్ ఉంటే, ఇప్పుడు మనం కృష్ణ భక్తులు రాకుండా ముందు మన ఇంట్లో ఎన్నో దేవతలు, ఎన్నో కోటలు, ఎన్నో ఉండేవి కదా. ఒకవేళ అట్లా ఉన్నట్లయితే ఆ అమ్మవారిని అక్కడ పెట్టండి. లేకపోతే లేకపోతే ఒక మూలకు ఎక్కడన్నా మన తులసమ్మ అక్కడ కానీ ఎక్కడ కానీ మూలకు పెట్టి స్వామివారికి మనము కృష్ణునికి మనం పెట్టిన పువ్వులు కానీ నైవేద్యం కానీ అమ్మవారికి సమర్పించండి. ఎందుకంటే అమ్మవారు వారిచ్చి వారిచ్చింది కాబట్టి వారిని కూడా నేను పూజించట్లేను, కానీ గౌరవించాల్సింది. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. నాకెప్పుడు హరే కృష్ణ. కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే ప్రణత క్లేశ నాశాయ గోవిందాయ నమో నమః. ఆ మీనింగ్ చెప్పరా ప్రభుజీ? కృష్ణాయ వాసుదేవాయ దేవకి హరయే పరమాత్మనే హరయే పరమాత్మనే ప్రణత క్లేశ నాశాయ గోవిందాయ నమో నమః. సో ఇందులో ఇంపార్టెంట్ శబ్దం ఏముంది? ప్రణత క్లేశ నాశాయ. మనం కృష్ణునితో ప్రార్థిస్తున్నాము, నా జీవితంలో వచ్చే క్లేశంలను మీరేం చేయండి, నాశనం చేయండి. కానీ వాస్తవంగా మనము హరే కృష్ణ మంత్రం జపం చేస్తున్నాము, కృష్ణుని ఆహ్వానిస్తున్నాము కృష్ణుని సేవ కోసం. కృష్ణుని సేవ చేస్తూ ఉంటే ఆటోమేటిక్లీ అన్ని క్లేశములు కల్మషాలు అన్నీ ఆటోమేటిక్లీ నాశనం అయిపోతున్నాయి. ఆ శ్లోకం మీరు చెప్పిన శ్లోకం అర్థమైంది. మనం కృష్ణునితో నా హృదయంలో ఉన్న కల్మషాలను లేదా నా జీవితంలో ఉన్న క్లేశంలను మీరు తొలగియండి అని, లేక మీరు తొలగిస్తారు అనేది ప్రార్థన ఉంది కదా. కానీ మనము జపం చేసినప్పుడు ఏం చేస్తాము, మనము నా క్లేశము తొలగిపోవాలి అని మనం ప్రార్థిస్తాం. వాస్తవంగా మనము కృష్ణుని సేవ కోసం ఉన్నాము, కృష్ణుని మన సేవలు పెట్టుకోవడం కోసం కాదు. వీఆర్ సపోజ్ టు సర్వ్ కృష్ణ. మనం కృష్ణునికి సేవ అందించే వాళ్ళం, కృష్ణుని మన సేవలు పెట్టుకోవాలం కాదు. మనం గల కృష్ణుని ప్రత్యార్థం కృష్ణుని సేవ చేస్తూ ఉంటే ఆటోమేటిక్లీ అన్ని క్లేశములు నష్టమైపోతున్నాయి అనే సంపూర్ణమైనటువంటి నమ్మకము శ్రద్ధ అన్నది మనకు ఉండాల్సింది. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. మిగతా వాళ్ళు అడిగారు ఒక నాకు చిన్న సందేహం ఉంది. ఈ స్వామికి ఇప్పుడు ఈ రోజు చందనం సమర్పిస్తాం కదా, ఆలయాలు వస్తే చక్కటి లేయర్ తో కలిసి ఉంటుంది. ఎంత అంటే చక్కగా సమంగా అన్ని చోట్ల ఉంటుంది చందనం. అదే మేము ఇంట్లో చేతితో పెడితే సరిగ్గా రాదు. దానికి కరెక్ట్ గా అంటే ఏ రకంగా చేయాలి చందన యాత్ర, భగవంతుడికి ఇష్టమైన చందన సేవ ఎలా చేయాలి ఒక్కసారి చెప్పట్టు.
వాస్తవంకు ఆ చందనం మనం నూరేటప్పుడు చందనం మనం నూరుతాం కదా, అది మనం మంచిగా గట్టిగా నూరాల్సింది, బాగా పలస నీళ్ళు కాదు. ఇప్పుడు మనం ఇంట్లో నూరుకుంటాము. ఇప్పుడు మనం నూరే చందనం ఎట్లుంటుంది, మనం పెట్టుకున్న తిలకం లాగా అంత పలస ఉంటుంది. వాస్తవంకు అంత పలసగా ఉండకూడదు. ఫస్ట్ కొంచెం గట్టిగా నూరాల్సింది, లెస్ ఆఫ్ వాటర్, చాలా తక్కువ నీళ్ళు. ఫస్ట్ పాయింట్ ఇది. రెండవది, స్వామివారికి ఇప్పుడు మేము పెడతాం కదా మా టెంపుల్లో, స్వామివారికి చందనం పెట్టేటప్పుడు ఫస్ట్ ఆ చందన్ని మనము ఏం చేయాల్సింది, అందులో ఎక్సెస్ వాటర్ అయితే ఉందో, మళ్ళీ సెకండ్ స్టెప్ ఏంది, మనం ఒక మంచి నాప్కిన్, మంచి కర్చీఫ్లో, కాటన్ బట్టలో ఆ చందన్ వేసి ఎక్సెస్ వాటర్ని తీయాల్సింది. మనము జిలేబీ కోసం పిండి ఎట్లా ఒత్తి తీస్తామో అట్లా తీయాల్సింది. దాని తర్వాత మనం అందులో అవసరం ఎక్కువ నీళ్ళు బయట పడితే మరి కొంచెం నీళ్ళు కలిపి మనం చపాతీ చేసుకునే పిండి ఎట్లుంటుందో తడుతామో ఆ కన్సిస్టెన్సీలో రావాల్సింది చందనం. దాని తర్వాత రెండో స్టెప్ ఇది. మూడో స్టెప్, మనము చిన్న చిన్న బాల్స్ తీసుకొని అది స్వామివారి పే మీద పెట్టి మనము నాటి కాలంలో గారెప్పలు చేత్తోని చిన్న పిండి ముద్ద తీసుకొని దాన్ని ప్లాస్టిక్లో పెట్టి ఏమి చేస్తుంది, ఏలు పట్టి దాన్ని స్ప్రెడ్ చేస్తుంది. అవును లేదా? ఇప్పుడు తర్వాత మషిన్లు వచ్చినాయి ఒకటి, కానీ నాటి కాలంలో ముంత పట్టి ఏలు పట్టి మనము గారెప్పలు ఆ ప్లాస్టిక్ చెంబుతో ప్రెస్ చేసేవారు. చెంబుతో ప్రెస్ చేసేవారు. అవును, చెంబుతో పాటి లేక ఏలుతో పాటి. అలాగే మన తమ్ముతోని, మన పెదనేలతోని లేక మన ఫింగర్స్ తోని ఆ చిన్న ముద్దను స్వామివారి దేహం మీద దాన్ని స్ప్రెడ్ చేయాల్సింది. అది ఎక్కువ దొడ్డు ఉండకూడదు, ఎక్కువ పలచ ఉండకూడదు. అప్పుడు స్వామివారి దేహం మంచిగా అంటుంది అన్నమాట. సేమ్ మన చపాతీ పిండిలాగా ఉండాల్సింది. మన చపాతీ కోసం పిండి ఎట్లుంటుందో అదే కన్సిస్ట్ ఉండాల్సింది. అప్పుడు ఫస్ట్ క్లాస్ సెట్టింగ్ అవుతుంది. థ్యాంక్ యూ ప్రభు. ఎప్పుడు చూసినా అది బయట మందిరాలు చాలా అద్భుతంగా కనిపిస్తుంది. నేను చేయబోతే నాకు మీరు మా ఇస్కాన్ మెట్పల్లి టెంపుల్లో అక్షర రోజు చందనం చూడండి. మా గోవర్ధన్ గారికి అక్షర రోజు పెట్టిన చందనం అది చూడండి ఎట్లుందో. మా నల్లటి కృష్ణుడు మొత్తం తెల్లగా అయిపోతాడు, అద్భుతంగా తయారవుతాడు ఆ రోజు. ప్రభు డైటీస్ ఏమని పిలుస్తారు ప్రభు మెట్పల్లిలో? డైటీసు ఏమని పిలుస్తారు అక్కడ? రాధా గోవర్ధన్ ధారి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ, బాగా చెప్పారు. ప్రభుజీ, ఎవ్రీ టైం మీ కరీంనగర్ లో మీరు రథయాత్ర చేస్తారు కదా, నేను అటెండ్ అవుతాను ప్రభుజీ. చాలా హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. వెకేషన్ వస్తాము ఇప్పుడు. ఈ ఇయర్ ఎప్పుడు చేస్తున్నారు ప్రభుజీ? ఈ ఇయర్ బహుశా 17th రోజు, లాస్ట్ రోజు మా కరీంనగర్ రథయాత్ర లాస్ట్ రోజు ఉంటుంది. 17th 15th లాస్ట్ డే రథయాత్ర ఉంది, రిటర్న్ రథయాత్ర. రిటర్న్ రథయాత్ర ఆ రోజు కరీంనగర్ కోసం ఉంది. అది బహుశా 15th of July. ఓకే ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు ప్రభుజీ. ప్రణామ్ మాతాజీ. బ్రజవల్లభి మాతాజీ అడగమన్నారు ప్రభుజీ, ఆమె ఇక్కడికి పోయింది, ముక్తినాథ్ పోయింది ప్రభుజీ. అవునా? గుడ్ గుడ్ గుడ్. గురువారం ఇది ఉన్నదని చెప్పారు కదా ప్రభుజీ. అవును. అయితే అడగమన్నది. రజవల్లభి మాతాజీ దగ్గర డీటీస్ పంచతత్వ ఉన్నది, మీకు తెలుసు కదా ప్రభుజీ. చైతన్య ప్రభు, నిత్యానంద ప్రభు, బలదేవ్, సుభద్ర, జగన్నాథుడు ఉన్నాడు. అయితే ఇప్పుడు మేము యుఎస్ గిట్ట పోతున్నాం ఈ మధ్యలో. అవును. పోతే డీటీస్ ను ఎక్కడన్నా పెట్టుడా, అది ఎలానో ఒకసారి ప్రభుజీని అడగమ్మా అని అన్నది. నేను చెప్పినా కదా పోయినసారి, నేను గత వారం చెప్పినట్టు ఆ డీటీస్ కి మంచిగా బయట మీద పండబెట్టి అవి మంచిగా 70 డ్రై ఫ్రూట్స్ పెట్టి ఒక బాటిల్ నీళ్ళు పెట్టి, భగవంతా మేము వచ్చేంత వరకు మంచి హాయి నిద్ర పొండ్రి అని పండబెట్టి పొండ్రి. కాదు ప్రభుజీ, అప్పుడు మీరు మొన్న చెప్పింది ఇట్లా వారం 10 రోజులు ఇట్లాంటిది 6 months 5 months అట్లా పోతుంటాం కదా ప్రభుజీ. ఏం కాదు, అదే ప్రొసీజరా? అదే ప్రొసీజర్. కట్టను క్లోజ్ చేసి ఏం ఇబ్బంది లేదు. ఇంటి విగ్రహాలకు ఎలాంటి నియమాలు నిబంధనలు ఉన్నాయి. అదే ప్రభుజీ. అవిట్లను మనం ప్రతిష్టాపన చేయలేము, అట్లా మనం స్వాగతం పలికినాం అంతే. మళ్ళీ అది తీసుకెళ్దామంటేనేమో బాగా వేడి వద్దు. అవి ఇట్లా హాయిగా 6 months అయినా ఏమన్నా కానీ ఇట్లా మంచిగా కట్టన్ అయితే క్లోజ్ చేసి మొత్తము దుమ్ము రాకుండా క్లోజ్ చేసి మంచిగా వచ్చిన లోపల ఫ్యాన్ ఉంటే ఫ్యాన్ పెట్టేసి, డ్రై ఫ్రూట్స్ పెట్టేసి, మంచిగా నీళ్ళు పెట్టేసి. దేవుని గదిలో ఫ్యాన్ ఉంది ప్రభుజీ. ఫ్యాన్ పెట్టేసేయండి, అలా హాయిగా నిద్ర అవుతారు. మీరు అక్కడ మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు మంచిగా నిద్ర అవుతారు, రెస్ట్ తీసుకుంటారు. ఇక
సరే హరే ప్రభుజీ, కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. ఉండదు ప్రభు. హరే కృష్ణ అమ్మతోటి మాతాజీ. ప్రభుజీ ప్రణామం. హరే కృష్ణ. ప్రభుజీ మనం ఇంట్లో మంగళారతి చేస్తాం కదా ప్రభుజీ, అవును అది అంటే డీటీస్ మామూలుగా మాకు వేరే ఉన్నాయి, నిత్య గౌరంగా అట్లా ఏం లేవు. అట్లా మంగళారతి చేస్తాం కదా, చాలా సేపు ఒక 1 hour అవుతుంది మాకు మంగళారతి. అయ్యో అంటే ఎందుకు కొంచెం 25 minutes 15 to 20 25 minutes అంతే. అదే ఎందుకు అట్లా ఎక్కువ అవుతుంది టెంపుల్ అంటే ఎన్ని విగ్రహాలు ఉంటాయి, టెంపుల్ అనే 25 minutes పడుతుంది అంతే. 25 minutes మంగళారతి, 5 minutes నరసింహారతి. అంత షార్ట్ కట్ లో చేయాలా లేదు, మంగళారతి? షార్ట్ కట్ కాదు, విస్తరించి చేస్తేనే సిస్టమ్ ప్రకారం చేస్తేనే 25 నిమిషాలు, అంటే వాస్తవంగా 20 నిమిషాలే. అదే ఇవన్నీ చామర ఇవన్నీ చేసి మళ్ళీ తర్వాత నరసింహారతి, తులసి ఆరతి కరెక్ట్ 1 hour అవన్నీ చేస్తే 45 minutes. నేను ఉత్తమ మంగళారతి సంసార దావనాలు అవి చేస్తేనే అది 20-25 minutes, 5 minutes నరసింహారతి, ఇంకొక 10 నిమిషాలు తులసి ఆరతి, అంటే 45 నిమిషాల లోపల నడుచుకోవాలి. అయితే పూర్తిగా చేయొద్దా ప్రభు? ఇప్పుడు సంసార దావనం అంతే ఉంది కదా, బొక్కులు ఉన్నంతనే చేయాలన్నారు. మనకు టెంపుల్ అనేమో హరిహరాయనమ అవన్నీ చేస్తారు కదా. అవును, ఎందుకంటే ఆరతి ఫుల్ కాదు కదా, ధూపము, దీపము, మళ్ళీ అర్ఘ్యము, వస్త్రము, మళ్ళీ పుష్ప, చామర, వ్యజన, ఈ 7 ఐటెంలు అయ్యేసరికి అంత టైం పడుతుంది. కాబట్టి మనం హరికృష్ణ పడుతున్నాం. ఇంకా టెంపుల్లో విగ్రహాలు చాలా ఎక్కువ ఉన్నాయి కదా. ఇప్పుడు రాధాకృష్ణ ఉంటారు, పంచత్వ ఫోటో ఉంటుంది, నరసింహదేవ్ ఫోటో ఉంటుంది, పరంపర ఉంటుంది, తులసి వారు ఉంటుంది, ఇన్ని ఉంటాయి. అందరికి చూపెట్టడానికి టైం పడుతుంది. ఇప్పుడు మనం ఇంట్లో చేస్తే మనకు జగన్నాథ్ బలి సుభద్ర ఉంటే మనకు 15-20 నిమిషాలు కూడా కావచ్చు, డిపెండింగ్ అపాన్ నంబర్ ఆఫ్ డీటీస్. అంటే లడ్డు గోపాల్ ఉండు, జగన్నాథ్, బలదేవ్, సుభద్ర ఉండ్రు, కృష్ణ, రాధాకృష్ణ ఉన్నారు, నరసింహదేవ్, రాముడు, వీళ్ళందరూ ఉంటే మీకు 20 నిమిషాల లోపల ఓడిచిపోవాలి అన్ని. మన సంసార దావనాలతో పాటు హరిహరాయన వాటితో పాటు ఆ ప్రభుపాద్ ప్రణామంత్ర, కృష్ణ చైతన్య, మళ్ళీ హరికృష్ణ మంత్రం అన్ని అయ్యేసరికి 20-25 నిమిషాల లోపల హాయిగా చేయొచ్చు. ఎందుకంటే చాలా టైం అవుతుంది, అంత టైం పట్టదు, నువ్వు అంత టైం ఏం చేస్తున్నావు అని అన్నారు. అందుకని ఇంత టైం అయితే ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే మనము సంఖ్య ప్రకారం చేస్తే 7 సార్లు కృష్ణునికి ధూపము, 7 సార్లు రాధానికి ధూపము, దాని తర్వాత 4, 2, 3, 4 అన్ని ఇట్లా చేస్తాం అనుకో, సంఖ్య ప్రకారం కొంత టైం ఖచ్చితంగా పడుతుంది. హరే కృష్ణ. హరే కృష్ణ. ఆత్మాక్షి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామ్ ప్రభుజీ. ప్రభుజీ నా డౌట్ ప్రభుజీ, మరి విగ్రహాలు ప్రాణ ప్రతిష్ఠ అయిన విగ్రహాలు, సో మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎలా చేయాలంటారు? అంటే వాస్తవంకు టెంపుల్ తప్ప ఎక్కడ కూడా ప్రాణ ప్రతిష్టాపన కాదు. మనం ఇంట్లో చేసేది అది మనం జస్ట్ ఆ ప్రాణ ప్రతిష్ట ఒక చిన్న, అంటే సింపుల్ సరళమైన విధానం, ఎందుకంటే వెల్కమింగ్ వాస్తవం. మనం టెంపుల్ చేసినట్టు యాగాలు, శయనాదివాసాలు, మళ్ళీ నేత్రోన్మినాలు, మళ్ళీ ఎన్నో ఉంటాయి, అవి మనం ఇంట్లో చేయవన్నీ. నార్మలీ ఒకవేళ మీరు అవన్నీ చేసినట్లయితే ప్రాణ ప్రతిష్టాపన చేస్తే విగ్రహాలను కదిలియకూడదు, ఇంట్లోకి వెళ్ళి బయట పడవు. అదే మా వారి వాళ్ళ తాతయ్య గారు ప్రాణ ప్రతిష్ఠ అయిన విగ్రహాన్ని చిన్నదేను, ఆయన మేము కూడా ఇట్లనే మేలు కొలుపులు అన్ని చేస్తాం, మహానైవేద్యం అర్థము. కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరింట్లోనే పెట్టి వెళ్తున్నాము. మన డైటీస్ వాస్తవంగా ఇంట్లోకి వెళ్ళి బయట పడతా వెళ్ళినా కానీ మళ్ళీ ఇంటికి రావాల్సి. ఇప్పుడు మనము ఉత్సవ విగ్రహాలు ఉంటాయి టెంపుల్లో ఉన్న ఉత్సవ విగ్రహాలు అవి బయటకు వస్తాయి, మళ్ళీ టెంపుల్కి వస్తాయి. అవి కూడా టెంపుల్ చుట్టూ ఉంటాయి, వాళ్ళ ఇంటికి వీళ్ళకి పోవు అవి. అవి ఏవో ఊరేగింపు కోసం బయటకు వెళ్తాయి, మళ్ళీ వచ్చేది ఎవరి ఇంటికి పోవు అవి. సో వీటికి కూడా మనం అట్లనే డ్రై ఫ్రూట్స్, మంచినీళ్ళు పెట్టేసి వెళ్ళొచ్చు అంటారా? అవును అంతే. అంటే వాస్తవంగా ప్రాణ ప్రతిష్ఠాపన అయితే వాళ్ళ సేవ నిత్యము జరగాల్సిందే, ఎవరినొకరు ఇంట్లో ఉండాల్సిందే. నాటి కాలంలో జాయింట్ ఫ్యామిలీ ఉండే కాబట్టి అవన్నీ జరిగినాయి. కానీ ఇప్పుడు లేదు, ప్రాక్టికల్ ఎవరు లేరు, ఏం చేస్తాం ఇక. కనుకనే భగవంత రెస్ట్ తీసుకోరని 2 చేతులు జోడించి పండబెట్టిపోన్నాం. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ.
हरे कृष्ण प्रभुजी प्रणाम प्रभुजी దండవత్ ప్రణామ్ ప్రణామ్ మాతాజీ. ప్రభుజీ మేము ఇప్పుడు కొత్తగా కృష్ణ కాన్షియస్ లో ఉన్నాం ప్రభుజీ. లాస్ట్ 1.5 year నుంచి ఉన్నాము. మా ఇల్లాస్ అందరూ ఇట్లా శివుడి ఎక్కువ శివ గోత్రం శివుడికి ఎక్కువ బాగా దండం పెట్టుకుంటుంటారు. ఇప్పుడు మేము అంటే ఇది కార్తీక మాసం వచ్చిందంటే ఈ నోము చేయాలి, కార్తీక కేదారేశ్వర వ్రతము అవి ఇవి చెయ్యాలి అని అంటున్నారు. అంటే మేము ఇప్పుడు దానిలో చేయొచ్చా ప్రభుజీ? అంటే వ్రతాలు అవి కంటిన్యూ చేయొచ్చా లేకపోతే ఎలా ప్రభుజీ? వాళ్ళు మీకు ఇబ్బంది పెట్టకపోతే, మీరు సెపరేట్ గా ఉంటే, మీ అంగల మీరు ఉంటే, జాయింట్ ఫ్యామిలీ లేకపోతే చేసే అవసరం లేదు ప్రభుజీ. అది ఏంటి అంటే అత్తయ్య తర్వాత ఇట్లా ఫస్ట్ కోడలికి అలా ఇస్తారు ప్రభుజీ. అలా అలా కంటిన్యూ చేయాలి. ఎవ్రీ మండేస్ ఇట్లా అభిషేకం చేయాలి అని చెప్తారు ప్రభుజీ. అంటే నేను ఇలా ఏమి అంటే ఇలా అని వాళ్ళకేం చెప్పలేదు. కాకపోతే లాస్ట్ టైం వెళ్ళి చేశాను. అది ఎంత కరెక్టా కాదా అనేది తెలియదు ప్రభు. చేస్తే తప్పేం లేదు, కానీ చేసే అవసరం లేదు. మీరు చేసినందుకు అయ్యో తప్పు చేసాం అనే విషయం లేదు, కానీ చేసే అవసరం లేదు. కానీ మీరు అక్కడ చేయకుండా మీరు కృష్ణ భక్తిలో కూడా అంత ముంగడికి అంత సీరియస్గా చేయాల్సింది మీరు. లేకుంటే ఏమవుతుంది, నా గరక నా ఘాట్క, అటు శివుని మానేసినాము, ఇటు కృష్ణుని గట్టి పట్టుకోలేము. అదే ప్రభుజీ వాళ్ళు అదే అంటారు. ఏమని అంటారంటే ఎవరు లేదు మీరే ఫాలో అవుతారు అని. ఇది కామన్ క్వశ్చన్ ప్రభు. కాకపోతే ఎలా ఎలా చేయాలి అనేది ఇక మనం ఎలా అవాయిడ్ అంటే ఎట్లా చెప్పాలి అనేది అర్థం కాక చెప్పుండ్రి. మేము ఆల్రెడీ వాళ్ళకి ఏం చెప్పాల్సింది, మేము కృష్ణుని పూజిస్తున్నామంటే ఆటోమేటిక్లీ శివుడు సంతోషపడుతుండు. శివుని పూజించే, శివుని సంతోషపెట్టే సరళమైన విధానం ఏమిది? కృష్ణుడిని. శివుడు ఏమని చెప్తున్నాడు పద్మపురాణంలో? ఆరాధనం సర్వేషాం విష్ణు ఆరాధనం పరం. అన్ని విధములైన ఆరాధనలపైకి శ్రేష్టమైన ఆరాధన ఏముంది? విష్ణు ఆరాధన. ఇది ఫస్ట్ విషయము. రెండో విషయం చెప్పాల్సింది, శివుడు పార్వతికి ఏమని చెప్తుండు? శ్రీరామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తుల్యం రామనామ వరాననే ఉండలేదు. కనుకనే శివుడే పార్వతికి ఏమని చెప్తుండు? నువ్వు రాముని పూజించు అని చెప్తుండు. ఉండలేదా? శివుడు ఎంతో సంతోషపడతాడు. మనకు శివుని అనుగ్రహం కావాలంటే శివుడు ఏం చెప్తుండో అది మనం చేయాల్సింది. ఇది ఒకటే మాట చెప్పాల్సింది. మనం ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము? శివుని ప్రత్యార్థం కోసము, శివుని యొక్క అనుగ్రహం కోసం. అవునులేదా? శివుడు దేంతో సంతోషపడతాడు? శివుని అనుగ్రహం ఎలా వస్తుంది? అది శివుడు చెప్పిన మాట వింటే. శివుడు ఏం చెప్తుండు? శివుడు మనకు రాముని పూజించు, కృష్ణుని పూజించు అని చెప్తుండు. కనుకనే మనము శివుని ప్రత్యార్థం కోసము, శివుని యొక్క అనుగ్రహం కోసము మనము ఒక కృష్ణుని పూజిస్తే ఆటోమేటిక్లీ శివుడు సంతోషపడుతుందని కూడా చెప్పచ్చు. అంటే ఫస్ట్ చెప్పే ముందు మనకు నమ్మకం కలగాలి. మన ప్రాబ్లం ఏముంది? మనకే సంపూర్ణంగా నమ్మకం ఉండదు. ఆ నమ్మకం మనం ఫస్ట్ కల్పించుకోవాల్సింది. we have to be strong, our faith should be strong. అదే ప్రభు, స్ట్రాంగ్ గానే ఉన్నాము అలా చెప్తే. కానీ జాయింట్ ఫ్యామిలీ లేకపోతే, వాళ్ళు చుట్టుపట్టు లేకపోతే ఏం చేసే అవసరం లేదు. మున్పెట్ల అయ్యో జాయింట్ ఫ్యామిలీ ఉండి అత్తమ్మ ఇంటికాడ ఉంది, మామ ఇంటికి ఉన్నారు, అయ్యో చేయకపోతే ఎట్లా వాళ్ళు బాధపడతారు, వాళ్ళు చేయమంటారు. అట్లా పరిస్థితి విషయం వేరే. కానీ లేకపోతే మీకు వేరే ఉంటే ఏం చేసే అవసరం లేదు. శివుని చేతులు జోడించి, అయ్యా మేము మీ స్వామిని పూజిస్తున్నాము, కనుకనే మేము ఏం చేయకున్నా మీరు ఎలాంటి అంటే మీరు తప్పు పట్టుకోరు, కానీ మమ్మల్ని కృష్ణ భక్తిలో ముంగడు వెళ్ళడానికి మీరు అనుగ్రహించండి. శివునితో చేతులు జోడించి మీరు మానేస్తే ఏమి ఇబ్బంది లేదు. తప్పకుండా ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రసన్నలక్ష్మి మాతాజీ, మీరు ఏదో అడుగుదాం అనుకున్నారు కదా ప్రభుని? అవునమ్మా. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. నేను కృష్ణ చైతన్య వాళ్ళ అమ్మగారిని మాట్లాడుతున్నాను. చెప్పండి ప్రభు. జనరల్ గా మనము ఆల్టర్లో కొంతమంది పూజ అయిన తర్వాత కట్టెను వేస్తారు. సో మాకెలా అలవాటు అంటే కృష్ణ చైతన్య రాకముందు మేము అలాగే వేసుకునే వాళ్ళం. కానీ కృష్ణ చైతన్యకి అలా నచ్చదు. ఎప్పుడు స్వామి తీసి ఉండాలి అంటే ఆఫరింగ్ ఏదైనా తిన్నా కూడా తీసుకెళ్ళి అక్కడ పెట్టేసుకుని తింటాము. అట్లా ఒక కనెక్షన్ లాగా ఉంటది. అలా మేము కూడా కంటిన్యూ తీసి ఉంచడం అలవాటు చేసేసుకున్నాం. కానీ మొన్న ఒక క్వశ్చన్ వచ్చింది, దీపం ఇవ్వగానే వేసేస్తారు కదా, మీరెందుకు దీపం అవ్వగానే చాలా చోట్ల వేసేస్తారు, మీరెందుకు కంటిన్యూ తీసుంచారు ఆల్టర్ అనేది ఒక క్వశ్చన్ వచ్చింది. లేదు, మన ఇస్కాన్ లో ఎప్పుడు
మనం ఎప్పుడు బెడ్రూమ్ లో ఉంటామా? ఏంటి ప్రభు? మనము ఎప్పుడు బెడ్రూమ్ లో ఉంటాం, తలుపు మూసి ఉంటామా? మనము లేదు ప్రభు. స్వామివారికి ఆరతి చేసి నైవేద్యం పెట్టి స్వామివారి దృష్టి ఎప్పుడు మనం ఉండాలి, మనకి ఎప్పుడు స్వామివారి దర్శనం కావాలి అని భావంతో మనం దర్శనం ఓపెన్ ఉంచాలి. ఓన్లీ వాళ్ళకి మధ్యాహ్నం రెస్టింగ్ కోసం నైట్ రెస్ట్ ఎప్పుడే మనం కట్టను క్లోజ్ చేయాల్సింది. అవును ప్రభు, కరెక్ట్. నిరంతరం అలాగే మనకు దర్శనం జరగాలి, అవును. కనుక కట్టెన్ ఓపెన్ ఉండాల్సింది. థ్యాంక్ యూ సో మచ్. టెన్షన్ పడ్డా, ఇప్పటిదాకా మేమేం తప్పు చేస్తున్నామని టెన్షన్ పడ్డాం. లే ఎందుకంటే థ్యాంక్ యూ. స్వామివారిది కట్టెన్ ఓపెన్ ఉంటే మనకు అప్పుడు అవకాశం ఉంటుంది, మనకు కొంచెం భయం కూడా ఉంటుంది. అవును ప్రభు, ఏమైనా స్వామివారు శ్లోకాలు కడుతున్నారు. చదివినా సారీ శ్లోకాలైనా ఏదైనా మేము స్వామిని చూస్తూ చదవటం, పాటలైనా ఆయన చూస్తూ పాట అలవాటు అవును, అయిపోయింది, ఎందుకంటే ఐ కాంటాక్ట్ లాగా. మనము శ్లోకాలు చదువుడు పాఠం చేసి అన్ని దేనికోసము? వాళ్ళ స్వామివారు కోసం. కూడా కీర్తన ఎందుకు చేస్తాము? సో దట్ ఈస్ హ్యాపీ, అతను చాలా ఆనందపడతాడు. అట్లాగే అలవాటు అయిపోయింది. మొన్న ఆ క్వశ్చన్ వచ్చేటప్పటికి నాకు భయం వేసింది, నేనేమో చేస్తుంది రాంగ్ చేస్తున్నానా అని. మన యు ఆర్ పర్ఫెక్ట్, మీరు చేసేది చాలా పర్ఫెక్ట్. కర్టన్ చెప్పిన ఓపెన్ ఉండాల్సింది, కేవలం మధ్యాహ్నమే నైవేద్యం పెట్టేప్పుడు మధ్యాహ్నం, ఇంకా రాత్రి పూటనే క్లోజ్ చేయాల్సింది. ఓ థ్యాంక్ యూ ప్రభు, థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. ప్రణామాలు మాతాజీ. ప్రభుజీ, ఈ సనాతన ధర్మం అంటే ఎప్పటి నుంచో ఉండింది అని చెప్తారు. ఇది అందరికి వర్తిస్తది, ముస్లిము క్రైస్తవులు ఇలా కాదు, ప్రతి జీవికి అని చెప్పారు. ప్రతి జీవి కూడా బీజ ప్రదాత నేనే అని కృష్ణుడు చెప్తున్నాడు కదా ప్రభుజీ. మరి ఎందుకు ఓన్లీ సనాతన ధర్మం అంటే హిందువులు వీళ్ళే పాటించాలి, ఇది హిందూ బుక్, దీంట్లోనే ఓన్లీ హిందువులే పాటించాలి అనేది ఎందుకు వచ్చింది ప్రభుజీ? ఇది ఎక్కడ లేదు. సనాతన ధర్మం అంటే ప్రతి ఒక్కళ్ళకు ఏ విధంగా అయితే బెల్లంతి సనాతన ధర్మం ఏంది? తీపి, అవును లేదా? ఇప్పుడు వర్షం పడుతుంది, వర్షం బెదిరిస్తుందా? నేను కేవలం హిందువుల మీద పడతా, ముస్లింల పడను ఉంటుంది ఏమన్నా? అట్లేముండదు. వాస్తవంకు ప్రతి ఒక్క జీవే ఈ సనాతన ధర్మం పాటి. సనాతన ధర్మం అంటే ఏంది? వాస్తవంకు మన సృష్టికర్తను మనం పూజించుడు, అతన్ని గౌరవించుడు, ఇది సనాతన ధర్మం. ఇది సనాతన ధర్మం. కనుకనే ప్రభుపాదుల వారు కూడా అమెరికా వెళ్ళినప్పుడు ఏమన్నారు? మీరు కృష్ణ భక్తులే కావాలని ఏం లేదు, మీరు క్రైస్తులైతే మీరు యస్సుని పూజించుండ్రి నిబంధనల ప్రకారంతో. మీరు ముస్లిమ్స్ అయితే మీ ధర్మ ప్రకారం, సిద్ధాంతం ప్రకారము వారు చెప్పిన మాట మీరు గట్టిగా పాటించండి, ఇది ప్రభుత్వం చెప్పిన విషయం. కనుకనే సనాతన ధర్మం అంటే ఏంది? స్వామి వారిని పూజించుడు. ఆ స్వామిని ముస్లిం వాళ్ళు అల్లా అనొచ్చు, క్రిస్టియన్స్ వాళ్ళు గాడ్ ఎవరు అనొచ్చు, వాళ్ళు చెప్పిన నియమాలు నిబంధనలు పాటించుడు ఏ సనాతన ధర్మము. దాని సనాతన ధర్మంది రూపం వేరుండొచ్చు, వాళ్ళు పాటించే విధానం వేరుండొచ్చు, మనం పాటించే విధానం వేరుండొచ్చు, కానీ చివరికి ఎప్పుడైతే మనము ఆ భగవాన్ యొక్క ప్రత్యార్థం కోసము ఎవరైనా ఎలాంటి కుల మతాల భేదాలు లేకుండా ఎవరైతే ఆ సృష్టికర్త యొక్క ప్రత్యార్థం కోసం వాళ్ళు ఏ కార్యం చేసినా వాస్తవంగా సనాతన ధర్మం పాటించినట్టే. సనాతన ధర్మం అంటే కేవలం ఏదో ఆరతిలు చేసుడు, పూజలు చేసుడు అని కాదు. మనం చేసిన సనాతనం కాదు, వాళ్ళు చేసింది కూడా సనాతన ధర్మమే. కానీ వాళ్ళు చక్కగా చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మతస్థులు కానీ లేక ఈ తుర్కొళ్ళు కానీ వాళ్ళు చక్కగా పాటిస్తలేరు కనుక కానీ సనాతన ధర్మం అనరాదు. అట్లా. ఓకే ప్రభుజీ, మరి పునర్జన్మ సిద్ధాంతం కూడా హిందువులు అయితే పునర్జన్మ నమ్ముతారు, బొట్టు పెట్టుకునే వాళ్ళు. మళ్ళీ ముస్లిమ్స్ అయితే నమ్మరు. కానీ భగవంతుడు కర్మ సిద్ధాంతం అనేది అందరికి పెట్టాడు కదా, వాళ్ళు పునర్జన్మ లేదు అని భావించి కొన్ని చేస్తూ ఉంటారు. కానీ వాటికి శిక్ష అయితే ఉంటది కదా ప్రభుజీ, వాళ్ళకు ఉండదు మనకు ఉంటది, అలా ఏమన్నా ఉంటదా? విశ్వాసం వాళ్ళల్లో కూడా శిక్ష అన్నది ఉన్నది కదా, వాళ్ళల్లో కూడా శిక్ష అన్నది ఉన్నది. వాళ్ళు అంటారు కదా, మనము పుణ్యం చేసుకుంటే ఏమవుతుంది, మనము జన్నత్కి వెళ్తాము, అక్కడ నూర్లు వస్తారు, ఇది వస్తారు. నూర్లు అంటే ఏంటి? అప్సరాలు, ఇవన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళ జ్ఞానం అయితే ఉందో, వాళ్ళకి ఏ జ్ఞానం అందించడం జరిగిందో అది సంపూర్ణమైన జ్ఞానం కాదు. ఎందుకంటే దేశకాల పాత్ర బట్టి ఈ ధర్మ ప్రవక్తలు లేక ధర్మ సిద్ధాంతాలు దేశకాల పాత్ర బట్టి వాళ్ళకు అందడం జరుగుతుంది. ఇప్పుడు ఏ విధంగా అయితే మన ఇంట్లో
ఒక చిన్న 6 నెలల పాప ఉంటుంది, సంవత్సరం పాప ఉంటుంది, మనకు 10 సంవత్సరాల కొడుకు ఉంటుండు, మన 30 సంవత్సరాల మన భర్త ఉంటుండు, మన 70 ఏళ్ళ మన మామ ఉంటుండు. మనం వంటకం చేసేటప్పుడు ఆ 70 ఏళ్ళ మామ డయాబెటీస్ బ్లడ్ ప్రెషర్ మామ కోసం ఆలోచించి వంటకం చేస్తాము. మన సంవత్సరం బాబుకు లేదా 6 నెలల పాప కోసం మనము ఉప్పు సప్పు తయారెత్తాము. అవునులేదు. కానీ ఉద్దేశం ఏముంది? ఉద్దేశం ఉంది అందరి కడుపు నిండాలి, అందరికీ ఆరోగ్యం కలగాలి. అవునులేదా? సో అదే విధంగా మన భారతదేశంలో మనకు సంపూర్ణమైన జ్ఞానం ఇవ్వడం జరిగింది. కానీ మిగతా ప్రాంతంలో ఇవ్వడం జరగలేదు. ఎందుకంటే కొన్ని విషయాలు అనుకూలంగా లేవు. ఇప్పుడు ఎడారి ప్రదేశంలో నువ్వు మాంసాహారం చేయకూడదు, నువ్వు కేవలం వెజిటేరియన్ ఐటమ్ తినాలంటే అక్కడ గడ్డెములది, వాడు ఏం తింటాడు? వాడు చచ్చిపోతాడు. కనుకనే సరేరా బాబు నువ్వు మాంసాహారం చెయ్యు, కానీ నువ్వు దినానికి 5 సార్లు నమాజ్ చదువు, నువ్వు ఇది చెయ్యు, నువ్వు అది చెయ్యు అని చెప్పడం జరిగింది. కానీ ఎందుకు? నువ్వు బ్రతికుంటే నువ్వు ఏదైనా ధర్మం పాటించవచ్చు. అవునులేదా? సో కనుకనే వాళ్ళకు కొన్ని కన్సెషన్ ఇవ్వడం జరిగింది. అవునులేదా? ఆ కన్సెషన్ ఇప్పుడు ఏ పరిస్థితి ఏముంది? వాళ్ళు ఆ కన్సెషన్నే ఇదే మాకు ఇంతే చెప్పడం జరిగింది, ఇదే ధర్మాన్ని వాళ్ళు అది చేస్తారు అన్నమాట. అది తప్పు. వాళ్ళకు కూడా కర్మ సిద్ధాంతాలు ఉన్నాయి, లేవం కావు, అందరికి వర్తిస్తాయి. అంటే క్వశ్చన్ వచ్చింది ప్రభు, ముస్లిమ్స్ కి అయితే వర్తించదా ఈ కర్మ సిద్ధాంతం? వాళ్ళు తప్పు చేసినా అంటే ఉండదా, మనకే ఉంటుందా అనే అందరికి ఉంటుంది కర్మ. ఇది యూనివర్సల్ ప్రిన్సిపల్. కర్మ ఎలాంటి కుల మతాలు భేదాలు ఏం చూడదు, అందరి మీద సమానంగా. ఏ విధంగా పోలీసులు ఇప్పుడు దుబాయ్లో మన ఇండియాడు కానీ లేక ఇక్కడ కానీ శ్రీలంకడు కానీ పాకిస్తాన్ కానీ ఓడన కానీ వాడు ట్రాఫిక్ రూల్ భంగం చేసిండంటే వానికి ఫైన్ పడుడే. అవునులేదా? ఏ విధంగా అయితే దుబాయ్ది ప్రభుత్వం చట్టాలు ఎవరిని భేదించదు, అదే అలాగే ఈ సృష్టి యొక్క కర్మ సిద్ధాంతాలు ఎవరిని భేదించదు, అందరికి సమానంగానే వాళ్ళకు వర్తిస్తుంది. కొంచెం కన్సెషన్ దొరుకుతుంది. కొంచెం అయ్యో వీళ్ళు అజ్ఞానులు తెలియకపోయే, వీళ్ళు కొంచెం తక్కువ ఉండొచ్చు, కానీ ఉండు మాత్రం ఖాయం. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకెవరికైనా సందేహాలు ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామం. ఒక్కసారి హరే కృష్ణ. ప్రభుజీ, అంటే ఇప్పుడు ఇస్కాన్ లో స్టార్టింగ్ లో వచ్చిన తర్వాత కొంచెం ఒక 6 months 1 year తర్వాత కొన్ని టైమ్స్ లో అంటే క్లాసెస్ వినాలా, ఎక్కువ చాంటింగ్ చేయాలా, లేకుంటే క్లాసులు వినాలా, బుక్స్ రీడింగ్ చేయాలా అనేది కన్ఫ్యూజన్ గా ఉంటది. మినిమం ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఏం ఫాలో కావాలి? ఫస్ట్ జపము, అందరికంటే ఫస్ట్ జపము, దాని తర్వాత శాస్త్రాధ్యయనము, దాని తర్వాత ప్రసాదం అయితే ముందర నుంచి నాలే. కానీ ప్రసాదం అన్ని సమయంలో అనుకూలం కాకపోవచ్చు, ఇంట్లో వాళ్ళు అంటకపోవచ్చు, ఏమైనా కాకపోవచ్చు. అట్లీస్ట్ ఫస్ట్ జపంతో స్టార్ట్ చేయాలి. అవకాశం దొరికితే భాగవతం, గీత భాగవతం చదవాలి. దాని తర్వాత ప్రసాదము, ఇంకా వీటితో పాటు లెక్చర్స్ శ్రవణం. అంటే నేను భాగవతం చదవంటే చదవకపోతే క్లాసెస్ రెగ్యులర్లీ వినాల్సింది. సో ఫస్ట్ జపము, క్లాసెస్, మళ్ళీ అధ్యయనం, శాస్త్ర అధ్యయనము, ఇంకా ప్రసాదం నడుతూ ఉండాలి. ఇంకా దాని తర్వాత సేవలు కూడా ప్యారల్. యాక్చువల్లీ వాస్తవం చూస్తే జపం ఫస్ట్ అవుతుంది, మిగతా అన్ని ప్యారల్ నడతాయి అన్నమాట, అన్ని కలుసుకొని నడుతాయి. కానీ ఏం చేయకున్నా, శాస్త్రం చదవకున్నా, క్లాసులు అటెండ్ చేయకున్నా, ఏం చేయకున్నా జపం చేయాల్సింది ఖచ్చితం. కానీ ఇవన్నీ చేయకపోతే జపం కూడా చేయలేము. ఇవన్నీ కనెక్టెడ్ అన్నమాట. క్లాసులు అటెండ్ చేయకపోతే, క్లాసులు వినకపోతే, మనము పుస్తకాలు చదవకపోతే ఆ నమ్మకం కూడా కోల్పోతుంది, మనం జపం కూడా ఎక్కువ రోజులు చేయలేము. సో కనుకని ఇవన్నీ ఇంటర్లింక్డ్ అన్నమాట. ఇది ముందు అది ముందని కాదు, అన్ని ప్యారల్ నడుపుతూ ఉండాల్సింది. అన్నిటి సంబంధం ఒకటి ఉన్నాయి అన్నమాట. కానీ ఎంతనా కానీ జపం ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది, జపం ఫస్ట్ చేయాల్సింది, దానికి ప్రాధాన్యం ఇవ్వాల్సింది.
ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ఇంతకుముందు Yes. ప్రసన్నలక్ష్మి మాతాజీ అడిగిన ప్రశ్నకు ఇంకొద్దిగా ఎక్స్టెన్షన్. డేటీస్ ఉన్నప్పుడు ఆల్టార్ క్లోజ్ చేయాలా చేయకూడదా అని అడిగారు కదా. అవును. అంటే సామాన్యంగా అందరికీ అవకాశం ఉండకుండొచ్చు, సపరేట్ డేటీ పూజారు ఉండడు. అట్లాంటప్పుడు మనం తింటున్నప్పుడు ఏదైనా పానీయాలు తీసుకుంటున్నప్పుడు ఆల్టార్ ఓపెన్ చేసి తీసుకోవచ్చా మనం? ఇప్పుడు నార్మలీ శాస్త్రం ప్రకారము మనము తినేటప్పుడు ఆల్టరు క్లోజ్ చేయాల్సింది. మనము రూప గోస్వామి ఒక్క రూమ్ ఉంటే, అదే ఒక్కటే రూమ్ ఉంటే, సింగల్ హాల్ అనే ఆల్టర్ ఉంది, డైనింగ్ హాల్ కూడా హాల్ అని ఉంది, అందులో కూర్చొని తింటున్నాము. సో యాజ్ పర్ మనము నెక్టర్ భక్తి రసామృత్ సింధులో రూప గోస్వామి చెప్పినట్టు మనం స్వామి వారి సమక్షముగా కొన్ని కార్యములు చేయకూడదు, అందులో తినకూడదు ఒకటి. కానీ నేను దీనికి ఇంకో కొంచెం యాడ్ చేస్తా. 2000 మేము రాధానాథ్ స్వామితో జగన్నాథ్ పురి యాత్రకు వెళ్ళి ఉంటుంది. అప్పుడు ప్రభుపాదుల వారి సోదరు భక్తి వైభవ పూరి మహారాజు వారి యొక్క ఆశ్రమం మన గుండిచ మందిరం వెనుకలు ఉంటుంది. వారు మహారాజ్కి చాలా ప్రియులు అన్నమాట. అంటే మహారాజ్కి వారి చాలా ప్రియులు. సో వారు ఏం చేశారంటే మమ్మల్ని అందరినీ 1000 మందిని, మహారాజుతో సహా 1000 మందిని వాళ్ళు మమ్మల్ని ప్రసాదంకి ఆహ్వానించారు. అప్పుడు నేను జస్ట్ నా ఫస్ట్ యాత్ర అన్నమాట అది 2000లో. సో నేను వెళ్ళుంటే, సో అయితే వాళ్ళు టెంపుల్ హాల్లోనే 1000 భక్తులను ప్రసాదం కోసం కూర్చోబెట్టింది. సో ప్రసాదం సర్వింగ్ చేసేటప్పుడు ఆ భక్తి వైభవ్ పూరి మహారాజు అక్కడే కూర్చుంటారు అనమాట. సో అప్పుడు మెల్లగా వాళ్ళ శిష్యులు వచ్చి మహారాజుకు చెవులు మాట చెప్పారు, మరి మహారాజు ఇక్కడ ప్రసాదం సర్వింగ్ స్టార్ట్ అవుతుంది, మరి ఆల్టర్ది కర్టన్ క్లోజ్ చేయాల్సింది కదా అని అన్నారు. సో మహారాజు అన్నారు, నో, లెట్ ద కర్టన్ బి ఓపెన్ అని. సో వారు మహారాజు మరి ఎట్లా అంటే, వారు ఏమన్నారు మహారాజు, భక్తి వైభవ్ పూరి మహారాజు, ఈవెన్ కృష్ణ లవ్స్ టు సీ హిస్ డివోటీస్ ఈటింగ్ హిస్ మహాప్రసాద్. అంటే ఇది వారి భావము. అంటే ఏ విధంగా ఇప్పుడు దీన్ని సరళంగా అర్థం చేసుకుంటే, ఇప్పుడు మీరందరు పేరెంట్స్, మీరు చిన్న పిల్లలు మీ సమక్షంలో తింటా ఉంటే, వాళ్ళకి అడ్డిస్తూ ఉంటే వాళ్ళు ఎంత ఎక్కువ తింటారో అంత మీకు ఎంతో ఆనందం కలుగుతుంది. అబ్బా నా కూడా ఎంత మంచి ప్రేమగా తింటున్నాను. సో అలాగే కృష్ణుడు కూడా ఆనందం కలుగుతాని వారు చెప్పిన మాట. కానీ మనం నెక్టర్ ఆఫ్ డివోషన్ పాటిస్తే మనము అది రాగాను భక్తి అయిన ప్రేమకు చెప్తుండు. మనం ఆ స్థాయిలో ఏం కాబట్టి మనం ఏం చేయాల్సింది, మనము కటను క్లోజ్ చేసుకోవచ్చు. మనము ఆరంభ దశలో ఉన్నాం కాబట్టి మనము నియమాలు పాటిస్తాం, అందుకని మనం కటను క్లోజ్ చేసుకోవచ్చు. రూపానుగా మనం ఆయన చెప్పిన మనం పాటించాలి. అట్లీస్ట్ మనము ఆరంభ దశలో ఉన్నాం కాబట్టి మనము ఆరంభ దశలో ఉన్నాం కాబట్టి మనం రాగనుగ స్థాయికి వచ్చేస్తే అప్పుడు చేయొచ్చు. అప్పుడు ఇప్పుడు బృందావనంలో చూశాను ఒక రోజు, ఒక ఇంట్లో అయితే వాళ్ళు ఆల్టర్ పక్క పొన్ననే వాళ్ళు పోయి పెట్టున్నారు. ఆ మాత చెప్ప చెప్తుంది, కృష్ణుడికి అటిస్తుంది, అటు ఇంకో మనమటి తినేడుతుంది, 3 పనులు నడుతున్నాయి. వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారు. మనం చేయరు, మనం అనుకరించరాదు, మనం అనుసరించాల్సింది. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. చిన్న డౌట్ ప్రభుజీ, అంటే మా 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 హస్బెండ్ అంటూ ఉంటారు, లైక్ మేము ప్రే చేస్తుంటే నువ్వు చేసేలే మా అందరికీ వస్తుంది అంటారు. ఆయన్ని ప్రే చేయమంటే నువ్వు చేసేసి మాకు, అంటే జనరల్గా మనం పిల్లల కోసం, హస్బెండ్ కోసము వైఫ్ ప్రే చేస్తుంది డైలీ. తన ప్రేయర్స్ ఎంతవరకు రీచ్ అవుతాయి వాళ్ళకి అన్ని సాటిస్ఫై చేస్తుందా లేదా, అదొకటి. మళ్ళీ అందరూ అంటారు కదా, నేను చేసిన కర్మ నా పిల్లలకి తగులుతుంది, నేను మంచి చేస్తే నా పిల్లలకి మంచి జరుగుతుంది, నేను చెడు చేస్తే నా పిల్లలకి ఫ్యూచర్లో వాళ్ళకి చెడు జరుగుతుంది. అది ఎంతవరకు ఉంటుంది? కర్మ మనది మన పిల్లలకి ఎలా వెళ్తుంది, లేదా మన పేరెంట్స్ది మనకి ఎలా వస్తుందా రాదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంట్లో మీరు మంచి సాధన చేస్తే మీ ఇంటి వాళ్ళకి అందుతుంది. ఇప్పుడు ఏ విధంగా అయితే మీరు కష్టపడి డబ్బు సంపాదిస్తే ఓన్లీ ఆ డబ్బు మీ దగ్గర ఉంటుంది, కానీ ఆ డబ్బు మీరు మీ కొడుకుకు, మీ అబ్బాయికి, మీ కూతురుకు ట్రాన్స్ఫర్ చేస్తే వానికి ఫీజు కోసం ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది, ఆ డబ్బు అడుగుతుంది.
సో కనుకనే మీరు జపం చేసేటప్పుడు, మీరు సేవ చేసేటప్పుడు, మీరు సాధన చేసేటప్పుడు, ఏం చేసినప్పుడు ఇందులో కొద్ది భాగము మా భర్తకు, మా పిల్లలకు అందని అని మీరు ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా దానివల్ల లాభం అవుతుంది. సో కనుకనే మీరు మంచిగా చేస్తే వాళ్ళకు కూడా అంతుంది. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు మాతాజీసు చాలా మట్టుకు ఏమవుతుందంటే మాతాజీస్కి వాళ్ళు ఎంత మంచి డ్యూటీస్ ఉన్నా, దీక్ష తీసుకుని భక్తులు ఉన్నా, ప్రతిరోజు 16 జపం చేస్తూ ఉన్నా ఏమవుతుంది, వాళ్ళు డెలివరీ సమయంలో డెలివరీ అయిన తర్వాత 2-3 నెలలు 6 నెలలు సరిగా జపం వాళ్ళు చేయలేకపోతారు. ఇది స్వాభావిక, న్యాచురల్, ఇది యాక్సెప్టెడ్ ఫ్యాక్ట్. ఎందుకంటే వాళ్ళు ఎంత బిజీ అయిపోతారు. అప్పుడు ఏం చేయాల్సింది, అప్పుడు అయితే వాళ్ళు తర్వాత ఎక్స్ట్రా చేసుకోవాల్సింది, లేకపోతే వాళ్ళ భర్త వాళ్ళ కోసం ఎక్స్ట్రా రౌండ్ చేయాల్సింది కాంపెన్సేషన్. ఎందుకంటే సంతాన ప్రాప్తి ఉత్పత్తి కేవలం ఆమె ఒక్కదే కదా, ఇద్దరిది కదా బాధ్యత. సో కనుకనే భర్త కూడా ఎక్స్ట్రా చేయాల్సిందే, ఆమె చేయనప్పుడు ఆమె చేయాల్సింది. సో కనుకనే మనము చేస్తే, మనం ట్రాన్స్ఫర్ చేస్తే అవుతుంది. లేదు నా సేవ నా లాభం ఎవరికి అందద్దు, నాకే ఉండాలంటే మీకే ఉండిపోతుంది. అవును. ఇంకోటి మీరు అడిగిన ప్రశ్నలు, మనం మంచి అయితే చెడు చేస్తే మన పిల్లలకు, మన కుటుంబ సభ్యులు అందుతుందా? ఖచ్చితంగా అందుతుంది. ఎందుకంటే మనకు సంబంధం ఉంది కాబట్టి, అనుబంధం ఉంది కాబట్టి, వాళ్ళకు కూడా వాళ్ళు మన అంశం కాబట్టి, మన వాళ్ళని అన్నం కాబట్టి, లేక వాళ్ళు మనకు అన్నం కాబట్టి, అది వంశపరంగా మనకు కూడా దానివల్ల కొంచెం లాభం నష్టము జరుగుతుంది. సో కనుకనే మనము ఎంత మంచి చేసుకుంటే మన సంతానం కూడా దాన్ని పుణ్యం అన్నది లభిస్తుంది. లేక మనం ఏదైనా పాపం చేస్తే మనం భరిస్తాం, మనం భరించుడే మనతో పాటి. ఎందుకంటే ఆ పాప కర్మతో సంపాదించిన డబ్బును మన పిల్లలు కూడా తింటుడు కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం షేరు వెళ్ళాల్సిందే. పుణ్యకర్మం చేస్తే పుణ్యంతో లభించిన ఫలం మన పిల్లలు కూడా పంచుకుంటారు కాబట్టి వాళ్ళకు కూడా పుణ్యం లభిస్తుంది, లేకపోతే కాదు. అట్లా ఖచ్చితమే షేర్ అవుతుంది. థ్యాంక్ యూ ప్రభుజీ. వన్ మోర్ డౌట్, ఈ పీరియడ్స్ టైంలో మనం ప్రసాదం తీసుకోవచ్చా తీసుకోకూడదా? తీసుకోవచ్చు. పీరియడ్ టైంలో జపం కూడా చేయొచ్చు, ప్రశాంతం కూడా తినచ్చు. ఓకే, థ్యాంక్ యూ. పీరియడ్ టైంలో గట్టిగా జపం చేయాల్సింది. మనం అంటే మామూలుగా ఇండియా వెళ్ళినప్పుడు టెంపుల్కి అయితే వెళ్ళము, కానీ టెంపుల్కి వెళ్ళరాదు, నుంచి ఇంట్లో వచ్చాక దీపం పెట్టరాదు, ఇంట్లో కూడా వాళ్ళు ఏం చేయరాదు, జపం తప్ప. అక్కడి నుంచి తెచ్చిన ప్రసాదం కూడా ఇవ్వరు ప్రభుజీ, ప్రసాదం తినకూడదు అని. ప్రసాదం తినాలి, ప్రసాదం ఇంకా జపం రెండు చేయాలి, మిగతా ఏం చేయరాదు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామం ప్రభుజీ. దండత్ ప్రణామం ప్రభుజీ. ఇప్పుడు మేము దీక్ష తీసుకున్నాం, అన్నం దీక్ష. ఇప్పుడు వేరే వాళ్ళ ఇంటికి వాళ్ళు పూజ చేశారు కృష్ణుడికి, అంటే వాళ్ళ నాన్ని కొట్టేసి కృష్ణుడికే నైవేద్యం, ఫోటో ఉంది వాళ్ళ దగ్గర, నైవేద్యం పెట్టా, ఈ ప్రసాదం తీసుకోండి అని చెప్తున్నారు ప్రభు. తీసుకోవచ్చా లేదా? తీసుకోండి. మీ సమక్షంగా ఏం చేయాల్సిందంటే, మీరు వాళ్ళ ఇంటికి వెళ్తే భోజనంకి వాళ్ళకి చెప్పాలి, మీరు అండి పెట్టుండ్రని చెప్పాలి. మీరు అండి పెట్టుండ్రి, మేము వచ్చి నైవేద్యం పెడతాం చెప్పాలి. అవకాశం పోతే తొందర పోతే మీరే నైవేద్యం పెట్టుండ్రి, చెప్పినట్లుగా. ఇంకా తొందర పోతే మీరే వంటకం చేయండి, మీరు తింటారు, వాళ్ళు పెట్టచ్చు ప్రసాదం. ఓకే ప్రభు. సరే ప్రభు, చాలా బాగుంది. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు. హరే కృష్ణ. ఇక్కడ గుప్తా గీతంలో ఉన్న పార్టిసిపెంట్ ప్రభుజీ. నా పేరు సన్యాసమ్మ. నేను చాలా పల్లెటూరులో ఉంటున్నాను ప్రభుజీ. 2 సంవత్సరాల క్రితం మా హస్బెండ్ పోయారు. తర్వాత నేను భగవద్గీత ముందు నుంచి చదివేదాన్ని, ఇందులోకి వచ్చాను. నేను కొన్నాళ్ళ తర్వాత ఇక్కడ గెట్ టుగెదర్ లో హైదరాబాద్ అబిడ్స్కి వెళ్ళాను. ఇక్కడ శ్రీహర్ష ప్రభుజీ నాకు ఫోటో ఇచ్చారు రాధాకృష్ణది, అది పెట్టుకుని ఇప్పటికీ పూజ చేస్తున్నాము. ఎందుకంటే నాకు మాల కూడా పడలేదు. ఎంచేతంటే మా ప్రాంతం అలా ఉందన్నమాట, మారుమూలుగా ఉన్నది ప్రాంతం. ప్రభుజీ చెప్పిన, మాతాజీ చెప్పినవన్నీ నేను పాటిస్తున్నాను, నా స్థాయి శక్తిలో ప్రయత్నం చేస్తున్నాను, అంటే నా కోసమే కదా. అయితే విషయం ఏమిటంటే, ఆచార్ విచార్ ప్రచార్ అన్నారు, ఈ 2 నేను చేయగలుగుతున్నాను. ప్రచారం అనేది నాకు లేదు. ఏం చేత అంటే చుట్టుపక్కల వాళ్ళెవరూ కూడా నన్ను యాక్సెప్ట్ చేయటం లేదు, అందుకోసమని ప్రచారం అంటూ లేదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా అన్ఎడ్యుకేటెడ్, ఎవరు అర్థం చేసుకోరు.
అందుకని నేను ఈ ప్రచారాన్ని చెయ్యలేదు. అందుకని నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను. 3 సంవత్సరాలు అయ్యి అన్ని వింటున్నాను, మాలలు చేస్తున్నాను, అన్ని చేస్తున్నాను. అయితే నేను ఈ ప్రచారం చేయలేదు, అంచేత నేను ఇలా ఉండిపోయాను. అది నేను ఎలా ప్రచారం చేసుకోవాలి? మా ఇంట్లో పిల్లలకి, మనవాళ్ళకి నేను చదివినవన్నీ మామూలుగా టూకీగా చెప్పుకోవచ్చా? అంతరార్థం అయితే వాళ్ళకి అర్థం అవ్వదు. పిల్లలు చిన్న చిన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి నేను చెప్పుకోవచ్చా? ఆ ప్రచారం నేను ఎలా చేయాలి? అది చేస్తే గానీ నాకు మాల పడదా అని నాకు చిన్న డౌట్ ప్రభుజీ. హరే కృష్ణ. అందరికంటే పెద్ద ప్రచారం అంటే తన ఆచారం. కేవలం కూసుండి చెప్పుడే, మనం చెప్పిన కేవలం కూసుండి చెప్పుడే ప్రచారం కాదు. మన ఆచరణ మంచిగా ఉంటే జనాలు మన ఆచరణను చూసే వాళ్ళు ఆటోమేటిక్లీ మారిపోతారు. మన వ్యవహారము, మన మాట, మన నడక, మనం ఎంత మంచి సాధన ఎత్తున్నామో, మనం ఎంత మంచిగా నియమాలు పాటిస్తున్నామో దాన్ని చూసే జనాలు మారిపోతారు. అబ్బా వీళ్ళు హరే కృష్ణ జపం చేస్తున్నారు, వీళ్ళు ఎంత బాగుంటున్నారు, వీళ్ళు ఎంత మంచి మాట్లాడుతున్నారు, వీళ్ళ వ్యవహారం ఎంత మంచిగా ఉంది, వీళ్ళు ఎంత ప్రశాంతంగా ఉంటుండ్రు, వీళ్ళు ఎంత ప్రేమ కొద్ది అందరు చూసుకుంటున్నారు అని చూసే జనాలు మారిపోతారు. కనుకనే ఏదో మనం కూర్చుండి అందరికి చెప్పాలని కాదు, చెప్పే పరిస్థితి ఉంటే, చెప్పే అవకాశం ఉంటే, చెప్పే మనం స్తోమతలు ఉంటే చెప్పాల్సిందే. కానీ చాలా మంది ఏమిస్తారు, చెప్తారు, కూర్చుండి పీఠం మీద కూర్చున్నారా పెద్ద పెద్ద మాటలు చెప్తారు, కానీ పాటించడం మాత్రమే పాటించరు. కనుకనే ఆచార్ హి ప్రచార్. చైతన్య మహాప్రభు కూడా హరిదర్శకు చెప్తున్నారు అనమాట. కొందరు ఆచరించి ప్రచారిస్తారు, కొందరు ప్రచారించి ఆచరిస్తారు. కానీ ఆచరణ అందరికంటే ఇంపార్టెంట్. చెప్పే కంటే ముందు మనం పాటించాల్సింది. ఈ సందర్భంలో చిన్న కథ ఉందన్నమాట. ఒక అమ్మ తన బాబుని తీసుకొని ఆ బాబుకు చాక్లెట్ అలవాటు అనమాట. ప్రతిరోజు దినమంతా చాక్లెట్లు తిని 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 మన పనులన్నీ పాడైపోయాయి. అయితే అమ్మ ఏం చేసిందంట, ఒక స్వామికి తీసుకెళ్ళామట. ఒక 50 కిలోమీటర్ దూరం ఒక స్వామి ఉంటున్నారనమాట. తీసుకెళ్ళి ఆ స్వామి దగ్గర వెళ్తే మా బాబు ఈ చాక్లెట్ మానేస్తానని నమ్మకం అన్నమాట. 50 కిలోమీటర్ దూరం డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆ అమ్మాయి ఏం చేసింది, ఆ బాబు తీసుకొని పోయింది ఆ స్వామి దగ్గరికి. స్వామి దగ్గర అమ్మ ఏమి సమస్య అంటే, మా బాబు వాడు చాక్లెట్ తింటాడు, వాడు కొంచెం మానేటట్టు చేయండి స్వామి అని చెప్తారు. స్వామి అంటే సరే పని చేయండి, వచ్చే ఆధారం తీసుకురని చెప్తారు. తీయమ్మ కనిపిస్తే మరి వచ్చే ఆధారం ఏమైనా మందు నూరిపోతాడేమో, ఏమైనా మెడిసిన్ ఇస్తాడేమో, ఏమైనా మంత్రం చెప్తాడేమో అని ఈమె ఏం చేసింది, ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చే ద్వారా మళ్ళీ 50 కిలోమీటర్లు డిస్టెన్స్ పోయి మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టుకొని మళ్ళీ స్వామి దగ్గరికి వెళ్ళింది. ఆ రోజు స్వామి ఏం చేసిండు, ఆ బాబును తన సమక్షంగా కూర్చొని పెట్టుకొని, నానా నువ్వు చాక్లెట్ తినడు మానేయు అని చెప్పిండు. అమ్మా తీసుకపో, ఇప్పటి నుండి మీ బాబు చాక్లెట్ తినడండి. ఆమె అంటది, ఇంతేనా? మరి ఇదే మాట గత వారం చెప్పేది అయిపోతుంది కదా, నా డబ్బులు సేవ్ అవుతుండే, నా టైం సేవ్ అవుతుంటే స్వామి ఏమంటుండు, గత వారం వరకు నేను కూడా చాక్లెట్ తినేవాడిని, మీరు చెప్పినందుకు నేను కూడా మానేసిన, కనుకనే ఇప్పుడు నేను ఈ బాబుకు చెప్పే అర్హతకు వచ్చేసిన అని చెప్పి. కనుకనే ఫస్ట్ మనము ఆచరించాల్సింది, మనం చక్కగా మనం విన్న విషయాలు మనం పాటించి మనం ఆచరించినట్లయితే అదే పెద్ద ప్రచారం. దానివల్లనే చూసే జనాలు మారుతారు. కనుకనే మనం బాధపడకూడదు, అయ్యో నేను ఆచరిస్తున్నా కానీ ప్రచారం చేస్తుంది కాదు, ఆచరణనే పెద్ద ప్రచారం. హరే కృష్ణ ప్రభుజీ. కాకపోతే పల్లెటూరు వాతావరణం వల్ల కొన్నాళ్ళు నేను చేసే నామానికి కూడా డిస్టర్బెన్స్ గా చేసేవారు. ఇప్పుడు భగవంతుడి దేవుళ్ళ నేను నామం చేస్తున్నాను, ఆ టైంలో ఆవిడ దగ్గరికి మనం వెళ్ళకూడదు, పిలవకూడదు అనే జ్ఞానం వాళ్ళకి వచ్చింది. నామం చేసేటప్పుడు డిస్టర్బెన్స్ చేయట్లేదు. కానీ ఒకసారి ఇది నామం చెయ్యాలి, ఇది ఇలా ఉంటుంది అని నేను చెప్తే ఓహో అలాగా అనేసి ఓహో అనిస్తున్నాడే మళ్ళీ వెళ్ళిపోతున్నారు ప్రజలందరూ కూడా, కొంచెం యాదవులు అనమాట వాళ్ళందరూ. అందుకని నా పరిస్థితి ఇలా ఉంది, అందుకని నేను కొంచెం ముందుకు వెళ్ళలేకపోతున్నాను ప్రభుజీ. మాతాజీ ప్రభుజీ శిక్షా గురువులందరూ చెప్పిన అన్ని విని అన్ని ప్రకారం చేస్తున్నాను. అందుకే మీరు పాటించాలి. అయ్యో మనం చెప్పే ప్రయత్నం చేయాలి, యాదవులకు చెప్పాలి, అయ్యో కృష్ణుడు మన ఇంటుడే కదా, మన దేవుడే కదా చెప్పాలి. కానీ మనతో అయినంత చెప్పాలి. పాటిస్తారా పాటించడం వాళ్ళ విషయం. అది పాటిస్తే ఓకే, పెద్ద కోవిలే కామ్ అయిపోయాను ప్రభుజీ. పెద్ద కోవిలే కట్టారు, ఆ కోవిలకి దగ్గర కూడా సరిగ్గా తలుపులు తీయరు. చేత నేనేం చేశానంటే వాళ్ళకి చెప్పాను, మన పిల్లలకి ఇంట్లో చెప్పుకోవచ్చా ప్రభుజీ, ఆ డౌట్ వచ్చింది నాకు. అందుకు చెప్పుకోవచ్చు, మన ఇంట్లో చెప్పుకుందాము బయట. అదే ప్రభుజీ, అది ప్రచారం కింద అవుతుందా? అవుతుంది, అన్ని అవుతున్నాయి.
హరే కృష్ణ. హరే ధన్యవాదాలు కృష్ణ. ప్రభుజీ. హరే కృష్ణ. ప్రణామాలు. రామ. హరే కృష్ణ. ధన్యవాదం ప్రభుజీ. దండ ప్రభు. ప్రభు మీరు మ్యూట్ లోకి వెళ్ళారు. మదన్ మోహన్ ప్రభు మళ్ళీ మైక్ ఆన్ చేసుకుని అడగండి. హరే కృష్ణ. ధన్యవాదం ప్రభుజీ. దండ ప్రభు. అయితే నేను దుబాయ్ లో ఉంటున్నాను. మా భార్య ఇంటికన్నా ఉంటుంది. హరే కృష్ణ. అయితే మొన్ననే కంటిమాల వేసుకుంది. మేము ప్రతిరోజు భగవంతుడికి నైవేద్యం పెట్టిన తర్వాతనే ప్రసాదం మీరు తీసుకోవాలి, ప్రతిరోజు క్రమం తప్పకుండా పెట్టాను అని చెప్తే, అయితే ఒక్కోసారి నాకు వీలు కాకుండా తలస్నానం చేయకుండా ఉన్నప్పుడు మాత్రం భగవంతుడికి నైవేద్యం పెట్టట్లేదు. నార్మల్ గా ఏకాదశికి తలస్నానం తొందరగా చేస్తే అట్లా వీలైనప్పుడు అట్లా పెడుతున్నాను అని అంటుంది. వీళ్ళ ఏ రకంగా మనము చేయగలుగుతాం చెప్పండి ప్రభు. హరే కృష్ణ. ప్రసాదం ఇప్పుడు ప్రతిరోజు అంటే వాళ్ళు తలస్నానం చేయలేరు అని అంటున్నారు. అవసరం లేదు. తలస్నానం చేయకుండా కానీ ప్రసాదం పెట్టడానికి ఇబ్బంది లేదు. మాత ఇంకెక్క చెప్పొచ్చు. రేవతి మాత దీని విషయం ఎక్క చెప్పొచ్చు. తలస్నానం చేయాలన్నా చేయొద్దా? లేదు ప్రభు, రోజు తలస్నానం చేయం కదా. చెయ్యం కదా, అదే రోజు తలస్నానం చేయం కదా, కానీ రోజు ప్రసాదం వినాల్సిందే. కనుకనే తలస్నానం చేసినా చేయకున్నా ప్రతిరోజు వంటకం చేయాల్సిందే, ప్రతిరోజు ధూపం దీపం నైవేద్యం పెట్టాల్సిందే. కానీ మన ఊర్లో లేని తలస్నానం చేసిన రోజే శుక్రవారం సోమవారం శనివారమే తలస్నానం చేసినామా అదే రోజు అల్పత చేసుకోవాలి, దీపం పెట్టుకోవాలి, అదే బొట్లు బొనలు పెట్టుకోవాలి, అట్లా ఉంటుంది. కానీ కృష్ణుడు అవన్నీ కాదు. కృష్ణుడు ప్రతిరోజు తలస్నానం చేసినా చేయకుండా వంటకం చేసుడే, వంటింది నైవేద్యం పెట్టుడే. నైవేద్యం పెట్టకుండా ఏం తినకూడదు, అంతే ఈ రూలు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణమ్మ. మీ అందరి సందేహాలు అయిపోతే ఒక్క 5-10 నిమిషాలు ప్రభుని ఈరోజు సీతాదేవి యొక్క అపీరెన్స్ కదా, ఆమె ఆవిర్భవించిన రోజు ఒక 4 ముక్కలు ప్రభు ద్వారా వినాలని ఉంది. ఇంకెవరికైనా ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి ఆ మైక్ ఆన్ చేసుకొని అడగండి. లేకుంటే ప్రభు కొంచెం 4 ముక్కలు మన సీతమ్మ వారి గురించి చెప్తారు. హరే ప్రభుజీ కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ మీరు చెప్పారు కర్మ అనేది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా వస్తుంది అని అన్నారు. అంటే నేను విన్నాను, అంటే ఎవరిది కర్మ వాళ్ళకే ఉంటుంది, కర్మ అనేది ఎప్పుడు షేర్ కాదు వేరే వాళ్ళకి, కర్మ ఫలితం అనేది అంటే ఎవరు చేసిన వాళ్ళకే ఉంటుందని విన్నాను ప్రభుజీ. అది ఎలా అర్థం చేసుకోవాలి ప్రభుజీ? ఇప్పుడు మీరు విన్నది బరోబరే, ఎవరు చేసుకోవాలి వాళ్ళకి ఉంటుంది. కానీ మనం ఒక కుటుంబంలో ఉంటున్నామంటే, కుటుంబంలో సంబంధం ఉంటుందంటే కాబట్టి, మనం కన్న పిల్లలం కాబట్టి, మన పిల్లలు మన సొమ్ము తింటారు కాబట్టి, మన పిల్లలు మనం తింటున్నాం కాబట్టి, వాళ్ళు ఏ కర్మతో డబ్బు సంపాదించారో, మంచి మార్గమా చెడు మార్గమా, దానిది మన మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. తాగుబోతుంతో సాంగతం చేస్తే వాడు తాగితే వాంది లివర్ పాడవుతుంది అంటాం కదా, కానీ వాంతో ఉంటే మనకు కూడా తాగే అలవాటు వచ్చేస్తుంది. వాడు పొగ తాగేవాడు మనం సిగరెట్ పట్టకుండా వాంతో ఉంటే ఏమవుతుంది, మన పొగతోని మనం కూడా బాధపడుతున్నాము, దాని ఎఫెక్ట్ మన మీద ఉంటుంది. ఒక రోజు వంత నుండి మనం కూడా ఒక రోజు సిగరెట్ పడుతుంది, అవునలేదా? వాడు సిగరెట్ పడుతుండు, వాడు కళ్ళు తాగుతుండు, మద్యపానం చేస్తుండు, దానికి ముందు కర్మ ఉంటుంది. కానీ వాంతో ఉంటాం కాబట్టి దానికి కొంచెం రేట్లు మనకు కూడా వచ్చేస్తుంది. ఓకే ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ ఒక మాతాజీ అడుగున్నారు, వాళ్ళ కోడలు కడుపుతో ఉన్నదట, ఏకాదశి ప్రసాదం ఎట్లా చేయాలి, ఏకాదశి ఎట్లా పాటించాలి? నార్మల్ ఇంకేంది, మనం ఎప్పుడు పాటిస్తున్నట్లు పాటించాల్సింది. అంటే తనకి ఆ టైంలో ఎక్కువ హై ప్రోటీన్ తీసుకున్నా లేకపోతే దుంపలు తీసుకున్నా అరగటలేదట, అట్లా ఎలా చేయాలి అనేది ఒక డౌట్. ఒకసారి మాతాజీ ఏం లేదు, మనం నార్మల్ ఏకాదశి ప్రసాదం ఎట్లా తింటామో అట్లా తినాల్సింది. ఆమె ఆకలి ఎక్కువ అయితే కొంచెం ఎక్కువ వండుకొని ఎక్కువ వెరైటీ వండుకొని ఏకాదశి ఐటెంలో మంచి తినాల్సింది, మంచి ఫ్రూట్ జ్యూస్ తాగాల్సింది. ఒక్క రోజు ఎక్కతక్కైతే ఏం పరగడది, పాప లోపల ఏం గొడవ పెట్టాడు. తెల్లారి మంచిగా దానికది మంచి చెప్పుర్రి, 2 రోజులది తెల్లారి మంచిగా మంచి చెప్పుర్రి, ఎక్కువ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 3 పూటలు వెళ్ళినది. ఒక రోజు ముందు ఎక్కడి మంచి చెప్పుండ్రి, ఒక రోజు తర్వాత ఎక్కడి చెప్పుండ్రి. ఓకే థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామ్స్.
వినిపిస్తుంది మాతాజీ, చెప్పండి. నేను వినపడట్లేదు అనుకుంటున్నాను మాతాజీ. ఆ, ప్రభుజీ, మనం సాధన చేసే విషయంలో డిటర్మినేషన్ ఉండాలి అని చెప్తూ ఉంటారు కదా ప్రభుజీ. ఎన్నిసార్లు సాధన చేయడంలో అంత డిటర్మినేషన్ రావడం లేదు ప్రభుజీ. దానికి ఏం చెయ్యాలి? ఫస్ట్ డిటర్మినేషన్ లేకపోతే ఫస్ట్ దాని కండిషన్ ఉంది, డిటర్మినేషన్ ఉన్న వాళ్ళతో సంగతం చేయాల్సింది ఫస్ట్ కండిషన్. ఎవరికి డిటర్మినేషన్ ఉందో వాళ్ళతో సంగతం చేసి వాళ్ళు ఎలా డిటర్మైన్గా ఉండగలుగుతుండ్రో అవి మనం నేర్చుకోవాల్సింది. ఇంకా రెండో విషయము, ఎవరు అందుబాటులో ఉన్నా లేకున్నా సాధన తప్ప నా జీవితంలో ఆ కృష్ణుని కృప ప్రాప్తి కోసము ఈ సంసార చక్రంలో బయటపడడానికి ఆ కృష్ణుని సేవ అర్హులడానికి ఇంకో ఎలాంటి మార్గం లేదు అనే విషయం తెలుసుకున్న తర్వాత డిటర్మినేషన్ రాకపోవడము ఉండదు. ఏ విధంగా అయితే యశోదమాత తలుచుకున్నది, ఈ రోజు నా కృష్ణుని నేను శిక్షించాల్సిందే, వాడు మందింటికి దొంగలించడానికి వెళ్ళకూడదు, వానికి వెన్న దొంగ అనే పేరు రాకూడదు, వారికి చుట్టుపట్టున్న గోపికలు వచ్చి ప్రతిరోజు నాకు చాటలు చెప్పద్దు అనే నిర్ణయం తీసుకున్నాను. కనుకనే ఈ రోజు నా కృష్ణుని నేను బంధిస్తాను, నేను కట్టి పెడతాను. ప్రొద్దున నుంచి సాయంత్రం అయింది, చీకటైపోయింది, ఇంట్లో ఉన్న తాళ్ళు, చుట్టుపట్టున్న వాళ్ళ తాళ్ళు, మొత్తం గ్రామంలో గోకులంలో ఉన్న ప్రతి ఒక్క ఇంటి తాళికి వచ్చింది, కానీ కృష్ణుణ్ణి కట్టేసుడు మానేయలేదు. చుట్టుపట్టున్న గోపికలు అడిగినరు, యశోదా నీ వలన కాదు, వదిలేసాయి. ప్రొద్దున నుంచి సాయంత్రం అయింది, ఊర్లో ఉన్న తాళ్ళని తీసుకొచ్చావు, కానీ నీ వలన అది అయితలేదు, మానేసేయు. కానీ యశోదమాత ఏమన్నది, వింది ముడ్డి ఎంత పెద్దగా ఉందో, ఇది నడుము ఎంత పెద్దగా ఉందో, నేను వేస్ట్ ఎంత పెద్దగా ఉందో నేను చూస్తాను, నేను మాత్రం మానేను. ఎందుకంటే వీని నేను బంధించకపోతే ఇంకో మార్గం లేదు, వీనికి శిక్షించుడు తప్ప ఇంకో వీని అలవాటు మానే మార్గం లేదు అనే నమ్మకం ఆమె కల్పించుకున్నాను. కనుకనే డిటర్మినేషన్ రాకపోవడం అంటే ఏంది, వీఆర్ నాట్ సీరియస్, మనం చాలా జాగ్రత్తగా లేవు. నేను వైకుంఠం వెళ్ళాలి, నేను సంసార చక్రంలోకి వెళ్ళి బయటపడాలి, నేను కృష్ణుని సేవ పొందాలి అనే కోరిక గట్టిగా లేదన్నమాట. గట్టిగా ఉంటే మనము డిటర్మైన్ లేక దృఢనిశ్చయంగా ఉండలేము. కనుకనే బెస్ట్ పాలసీ ఏంది, మనం చూస్తాం చుట్టుపక్కల భక్తులు చాలా గట్టిగా పాటిస్తారు అన్ని నియమాలు, వాళ్ళతో పాటు సంగతం చేసి వాళ్ళతో మనము అడగవలసింది ఎట్లా చేస్తారు, ఎట్లా చదవదు. కానీ వాస్తవంగా ఒక విషయం తెలుసుకోవాల్సింది, అన్ని సమయంలో అందరు ఉండరు మన చుట్టుపక్కల. ఉంటే మంచిదే, కానీ అన్ని సమయంలో అందరు ఉండరు. కనుకనే మనము మన ఛార్జింగ్ ఫస్ట్ నేర్చుకోవాల్సింది, నేను ఎట్లా సెల్ఫ్ సఫిషియెంట్ కాగలుగుతాను. ఇతర భక్తులు ఉంటే మంచిదే, కానీ అందరూ అన్ని సమయంలో ఉండరు కదా. అప్పుడేం చేస్తాం, ఎప్పుడు ఇతరుల మీద ఆధారపడి కాదు కదా, మన కాళ్ళ మీద మనము నిలబడే ప్రయత్నము చేయాల్సింది. అవసరం పడితే ఇంకో హెల్ప్ తీసుకోవాల్సింది, కానీ ఎప్పుడు వాళ్ళ మీద ఆధారపడి ఉండడు, ఇది కూడా మంచిది కాదు. టైం గడిచాక మన వి షుడ్ గ్రో అప్. ఎవరి సహాయం లేకుండా మనం కూడా నిలబడేటట్టు, నడిచేటట్టు, పరిగెట్టేటట్టు మనం కూడా తయారు కావాల్సింది. ఓకే వద్దజీ, థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు, మీరు ఒక మా సీతమ్మ వారి గురించి కొంచెం చెప్తారా ప్రభు? సీతమ్మ విషయం చెప్పాలంటే ఫస్ట్ సీతమ్మ ఒక్కటి సీతమ్మ విషయం చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి, కానీ అందులోకి ఒక్క విషయం అంటే ఏంది, భర్తనే నాకు సర్వము. ఫస్ట్ విషయం, ఎప్పుడైతే దశరథ మహారాజు శ్రీరామచంద్రుని బహిష్కరించిండో, వనవాసం వెళ్ళని చెప్పిండో, అది కేవలం చెప్పింది ఎవరికి, రామచంద్రునికి, లేదా సీత చెప్పలే. కానీ సీత ఏమంటుంది,
నేను కూడా మీతో పాటు వచ్చేస్తా. అప్పుడు రామచంద్రుడు సీతమ్మ చెప్తుండు, అమ్మ లేదు, నువ్వు ఇక్కడనే ఉండు, ఎందుకంటే నేను అరణ్యంలోకి వెళ్ళిపోతే కౌసల్య చాలా బాధపడుతుంటుంది, నువ్వు ఇక్కడనే ఉండి మా అమ్మను ఓదరిస్తూ ఉండు అని చెప్తుంది. కానీ సీతమ్మ అంటుంది మళ్ళీ ఇంకో విషయం, రాముడు చెప్తుండు, నువ్వు ఎంతో, నీ శరీరం ఎంతో మృదులమైనది, నువ్వు ఎంతో ముద్దుగా, జనక మహారాజు మిమ్మల్ని పెంచిండు, నీకు అడవి అంటే తెలియదు, నువ్వు కమల పువ్వు లాంటి శరీరము, నీ పాదాలు కమల పువ్వు అంటే మెత్తటి, నీకు అరణ్యవాసం అంటే ఏం తెలియదు, కనుకనే నువ్వు నాతో పాటు వచ్చేస్తే ఆ అరణ్యంలో ఎన్నో రాళ్ళు, రెప్పలు, ముళ్ళు, బొక్కలు ఉంటాయి, నువ్వు నడవలేవు, ఆ అరణ్యంది జీవితం నువ్వు తట్టుకోలేవు. కనుకనే నువ్వు ఇక్కడనే హాయిగా ఉండి, రాజ్యంలో ఉండి, ఐశ్వర్యంతో ఉండి, సుఖంగా ఉండి మా అమ్మను, మీ అత్తమ్మను చూసుకో అని చెప్పి. అప్పుడు సీతమ్మ ఏమంటుంది, మీరెక్కడ ఉంటారో అదే నాకు అయోధ్య, మీరు లేకపోతే ఈ అయోధ్య కూడా నాకు వనవాసమే, అరణ్యమే. కనుకనే ఈ సిద్ధాంతం అన్నది ఈ రోజులు ప్రతి ఒక్క మాతాజీ, ప్రతి ఒక్క అమ్మాయి తెలుసుకోవాలి. ఎందుకంటే దీంట్లో ఒక నేను విషయం చెప్తాను, సైకాలజీ పరంగా పురుషుడు ఎంతో వీరుడైనా, ఒక పురుషుని సైకాలజీ ఏంది, ఒక స్త్రీ సైకాలజీ ఏంది, వాస్తవంకు ఇప్పటి రోజులల్లా జనాలు స్త్రీ పురుషులు ఒక్కై రావడం, వాళ్ళు పెళ్లి ఎందుకు చేసుకుంటుండ్రో ఆ విషయం తెలియదు. వాళ్ళకి అనిపించేది పెళ్లి అంటే ఏంది, పెళ్లి అంటే కేవలము ఒక్కరొక్కరి దేహంని భోగించడం తప్ప ఇంకేం లేదు. కానీ అది జస్ట్ ఒక తుచ్చమైన విషయం, అది ఒక్కరొక్కరి దేహాన్ని భోగించడం అది తుచ్చమైన విషయం. మెయిన్ విషయం ఏంది, పురుషుడు ఎంత గొప్పగా ఉన్నా, ఎంత వీరుడైనా, వాడు ఇమోషనలీ, భావన పరంగా వాడు చాలా బలహీనంగా ఉంటాడు, వీక్ ఉంటాడు పురుషుడు. కనుకనే మీరు చూడండి, మీ భర్తలకు కొంచెం జ్వరం వస్తే వాళ్ళకు 25% జ్వరం వస్తుంది, వాళ్ళు నాటకాలు రూపాయి చేస్తారు. కొంచెమే జ్వరం ఉంటుంది, ఆయనే వస్తుంది, ఇదా అదా. మంచి మంచి టాబ్లెట్ ఏ పని చేయదో, అది కేవలం మీ ప్రేమతో మాట్లాడే శబ్దాలు, మీ యొక్క స్పర్శ. ఏం చేయమంటావు, కొంచెం పాలు పెట్టాలనా, కొంచెం బజ్జీలు చేయాలనా, ఏం తినబుద్ధి అవుతుంది అని ప్రేమ కొద్దిగా మాట మాట్లాడితే వాళ్ళ టెంపరేచర్ జుమ్ డౌన్ అయిపోతుంది. నేను చూశాను, ఇది పెద్ద పెద్ద బండలు, కానీ ఇమోషనలీ చాలా వీక్ ఉంటారు. అదే లేడీసు, వాళ్ళ గుండె అంటే బండ, వాళ్ళ గుండె అంటే బండ, కానీ వాళ్ళు సెక్యూరిటీ పరంగా చాలా వీక్ ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్ కావాల్సింది, పురుషుల సపోర్ట్ కావాల్సింది. సో ఎప్పుడైతే పురుషునికి స్త్రీ ద్వారా ఇమోషనల్ సపోర్ట్ వస్తుందో, ఇంకెప్పుడైతే స్త్రీకి పురుషుని ద్వారా సెక్యూరిటీ వచ్చేస్తుందో, అప్పుడు ఇద్దరు బలవంతులు అయిపోతారు. ఇద్దరు ఒక్కరినొక్కరు సహకరించి వాళ్ళు తన ఈ సంసార జీవితంలో వాళ్ళు విజయం సాధించుకోవచ్చు, భక్తి మార్గంలో కూడా. సో కనుకనే సీతమ్మ ఈ విషయం తెలుసుకుందన్నమాట. ఈ రాముడు దేవాదేవుడైనా, రాముడు ఎంత పరమపురుషుడైనా కానీ అతడు మానసికంగా కూలిపోద్దంటే అతనికి కావాల్సింది ఇమోషనల్ సపోర్టు. ఇంకా ఇమోషనల్ సపోర్టు లక్ష్మణ్ వెళ్ళినా లక్ష్మణ్ ఇవ్వలేడు, ఎందుకంటే ఆ ఇమోషన్స్ అనేది కేవలం స్త్రీ నుండి రావాల్సింది. ఇది గుర్తుంచుకోండి, ఎంత మంచి మిత్రుడైనా, ఏ పురుషుడైనా కానీ ఆ పురుషునికి ఇమోషనల్ సపోర్టు స్త్రీ నుండి రావాల్సింది, పురుషుని ద్వారా కాదు. సో కనుకనే సీతమ్మ భర్తకు ఇమోషనల్ సపోర్ట్ ఇవ్వడానికి రామునితో పాటు వెళ్ళింది. కనుకని ఈ రోజు కావాల్సింది ఏంది, భర్త సాయంత్రం ఇంటికి వస్తే మాతాజీలు ఇంట్లో ఉండాల్సింది. ఇది ఒక్క విషయం కూడా మీరు పాటించారని చెప్తున్నా, యూ విల్ నెవర్ హ్యావ్ ఎనీ ఫ్రిక్షన్స్. మీరు సాయంత్రం భర్త ఇంటికి వచ్చినంటే మీరు రెండు ప్రేమ కొద్ది మంచి మాటలు, ఎలా ఉన్నారు, అలసిపోయినరా అని వాళ్ళ చేతిలో ఉన్న బ్యాగ్ తీసుకొని పెట్టి వాళ్ళకి ఏదో కొంచెము
2 మాటలు మీరేం టిఫిన్ చేయకుండా కానీ మాట్లాడినరా, వాళ్ళు సంపాదించిన ఒక్కొక్క పైసా మీకు దారబోతారు. వాళ్ళు భర్తలను దొబ్బే విధానం ఇది ఉంది, భర్తల జేబు కాల్ చేసే విధానం ఇది ఉంది. ఏంది 2 మంచి తీయటి ముచ్చట్లు, కొంచెం ఇమోషనల్ సపోర్ట్. సో కనుకనే సీతమ్మ అంటుంది, మీరు లేకపోతే అయోధ్యకు నాకు అరణ్యమే, మీరు ఎక్కడ ఉంటారో అదే నాకు అయోధ్య. అంటే ఏంటి విషయము? భర్త ఎట్లా ఉన్నా ఏమున్నా, భర్త దగ్గర ఉన్నా లేకున్నా, ఇవాళ రేపు స్త్రీలు భర్త దగ్గర అన్ని ఉంటేనే స్త్రీలు భర్తలతో పాటు ఉంటారు, భార్యలు. రేపు భర్త ఒకవేళ దరిద్రుడైపోతే ఇక వీంతో మనకి ఏం లాభం లేదు, వీంతో లాభం, వీంతో ఏమో వచ్చేయలేదు పుచ్చలేదు అని చెప్తారు, మనని విలువయ్యారు, గౌరవించరు, మనకి దూరం అయిపోతారు. లేదు, ఎట్లా ఉన్నా ఏమున్నా నా భర్త ఉన్నాడు. సో కనుకనే భర్తతో పాటు ఉండే, భర్తను గౌరవించాల్సింది. అదేవిధంగా భర్తలు కూడా భార్యలను గౌరవించాల్సింది. నేను వన్వే చెప్తలేను. సంసారం అంటే ఇద్దరు ఒక్కరినొక్కరు గౌరవించాల్సింది. సో కనుకనే సీతమ్మతో తెలుసుకోవాల్సింది, ఈ రాముని వదిలేయట్లేదు. అయ్యో నేను రాజకుమారుడు అయితే అని పెళ్లి చేసుకున్నా, ఇప్పుడు వీని బతుకు ఇట్లా అయిపోయాయి, ఇప్పుడు వీడు 14 సంవత్సరాలు అరణ్యం వెళ్ళిపోతాడు, ఆడిపోతే ఓని నేను హాయిగా ఉంటా, ఇక్కడ మంచిగా రాజ్యంలో సుఖంగా ఉంటా, నేను ఐశ్వర్యంతో ఉంటా, వైభవంతో ఉంటా, తింటా తాగుడా పండుకుంటాను. కాదు, నా భర్తతో పాటు నేను ఉండాల్సిందే. ఇది ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది. అదే సీతమ్మ అతను ఇంకో పాఠం ఏముంది, ఎప్పుడైతే అంజన్న హనుమాన్ లంకకు వెళ్ళిండు, హనుమాన్ అంటుండు, అమ్మ ఇప్పుడే నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తా, పని మనం వెళ్దాం, ఇక్కడికి వెళ్ళి నేను ఇదే క్షణము మీరు నా చేతితో వచ్చేసరి నేను మిమ్మల్ని శ్రీ రామచంద్రుడి పాదపల్లి తీసుకెళ్తాను. సీతమ్మ అంటుంది, నాకు తెలుసు హనుమాన్ నీ అందులో శక్తి సామర్థ్యం ఉంది, కానీ దానివల్ల ఏమవుతుంది, నా భర్తది పేరు రాదు. కనుకనే నా భర్తది విలువ దానివల్ల పెరగది. కనుకనే నువ్వు తీసుకుపోతావు, కానీ నాకు కావాల్సింది నా భర్త వచ్చేసి ఈ రావణుసుడు చంపేసి ఎంతో పెద్ద కీర్తిని ప్రాప్తించాలి, ఆయనకు ఎంతో పెద్ద పేరు రావాలి ఉండదా. కనుకనే భార్యలు ఎప్పుడు ఏం చేయాల్సింది, ఎప్పుడు తన భర్తలను వాళ్ళ గౌరవం కోసం ఆశించాల్సింది. షుడ్ రెస్పెక్ట్ యువర్ హస్బెండ్, వాళ్ళని కీర్తించాల్సింది. అదేవిధంగా నేను వన్ వే చెప్తున్నా, ఇద్దరు ఇప్పుడు నేను ఎన్నో విషయాలు ఉన్నాయి, నేను రాముని విషయం చెప్పచ్చు, అతను ఎట్లా సీతను గౌరవించడం. కానీ అట్లీస్ట్ సీత నేర్చుకున్న విషయం ఏంది, నెవర్ ఎవర్ ఎప్పుడు కూడా భర్త ఏ పరిస్థితి ఉన్నా, ఈ రోజు జాబ్ ఉందా, జాబ్ లేదా, డబ్బులు ఉన్నాయా, డబ్బులు లేవా, రేపు మొత్తం బ్యాంక్రప్ట్ అయిందా, ఏమైనా కానీ తెలుసుకోవాల్సింది, బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఈజ్ అ ఉమన్. కానీ ఏంటి, ఉమన్ ఉండే కాదు, ఉమన్ ఏం చేయాల్సింది, ఇమోషనల్ సపోర్ట్ ఇవ్వాల్సింది. డోంట్ వరీ, నేను ఉన్నా. మనం ఇప్పుడు ఏదో మనం అయిపోయిన నష్టపోయినా, మనకు లాస్ అయింది, లేదు మనం మళ్ళీ మీరు కష్టపడండి, మనం మళ్ళీ ప్రయత్నం చేసాము, మళ్ళీ సాధ్యమవుతుంది, డోంట్ వరీ అని ఇమోషనల్ సపోర్ట్ ఇవ్వాల్సింది. సో సీతమ్మతోని ఈ రోజు కోసం, ఈ రోజు మనం ఉన్న పరిస్థితిలో మనం తెలుసుకునే పాఠం ఇది, గివ్ సపోర్ట్ టు యువర్ హస్బెండ్. ఎందుకంటే స్త్రీ పురుషుని కోసము పెద్ద సపోర్టు లేదా. ఏ విధంగా శరీరము నిలబడాలంటే దానికి ఈ పూస బొక్కలు, స్పైన్, ఈ సపోర్టు. అదేవిధంగా భార్య అన్నది స్త్రీకి సపోర్ట్. సో కనుకనే సీతమ్మతో 2 విషయాలు తెలుసుకోవాల్సింది, ఆల్వేస్ బీ విత్ యువర్ హస్బెండ్, ఆల్వేస్ సపోర్ట్ యువర్ హస్బెండ్, గివ్ దెమ్ ఫుల్ సపోర్ట్, ఇమోషనల్ సపోర్ట్. ఇంకా రెండోది, ఎప్పుడు కూడా భర్తను ఇతరుల ముంగట కించపరచకండి. డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ హస్బెండ్ ఆర్ డోంట్ షో యువర్ హస్బెండ్ డౌన్. ఎప్పుడు తన భర్తను ఎట్లున్నా కానీ తన భర్తను ఇతరుల ముంగట విలువియండి, గౌరవించండి. అప్పుడు ఆ భర్త కనిపిస్తే ఎస్ నా భర్త ఎన్నో చేయగలుగుతాడు. ఈ 2 విషయాలు సీతమ్మ విషయము మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. 3వ విషయము, సీతమ్మ ఎన్నో ఫస్ట్ అసలు సీతమ్మ చేసిన పోర్పడింది. శ్రీ వైష్ణవులు దీన్ని ఒక విషయం చెప్తారు, ఒక పాట చెప్తారు అన్నమాట. శ్రీ వైష్ణవ ఆచార్యులు వాళ్ళు చెప్తారు, సీతమ్మ జీవితంలో ఇవన్నీ సమస్యలు రావడం కారణం ఏంది, 11 నెలలు ఆమె ఎంతో కష్టం అనుభవించింది.
ఎందుకంటే ఆమె గురువుని అవమానించింది. గురువుని చాలా దారుణంగా అవమానించింది. సో కనుకనే ఎవరైతే గురువుని అవమానిస్తారో, ఎవరైతే వైష్ణవ అపరాధం చేస్తారో వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఎప్పుడైతే రామచంద్రుడు సీతమ్మను అప్పగించి లక్ష్మణ్కి అప్పగించి వెళ్ళిపోయిండో, లక్ష్మణ నేను రంచంత వరకు నువ్వు ఇక్కడికి వెళ్ళే బయటపడకు, సీతమ్మను నువ్వు ఒక్కదాన్ని వదిలిపెట్టుకోకు. అప్పుడు మారీచ ఏం చేసిండు? మారీచ రాముని బాణంతో గాయలై ఏం చేసిండు? హా సీత హా లక్ష్మణ, హా సీత హా లక్ష్మణ అని గట్టిగా కీకేశాడు. అచ్చము రాముని కంఠం, రాముని స్వరంలో. అప్పుడు సీత అనిపించింది రాముని ప్రాణం గండం ఉంది అని, లక్ష్మణ వెళ్ళు వెళ్ళు వెళ్ళు. లక్ష్మణ్ చెప్పుండు, మా అన్నకు ఎలాంటి ప్రమాదం ఉండదు, మా అన్నను ఎవరేం నష్టపెట్టలేరు, మీరు భయపడవద్దమ్మా, మీరు ఏం బాధపడకండి. కానీ చివరికి ఆమె ఏం చేసింది? లక్ష్మణ్ని చాలా దారుణంగా అవమానించింది. ఏమని చెప్పి, నాకు తెలుసు నువ్వు ఈరోజు ఇక్కడికి ఎందుకు పోవట్లేదు, ఎందుకంటే నాకు తెలుసు నువ్వు నీ భార్యను వదిలేసి మీ అన్నయ్యతో పాటి నాతో పాటి ఎందుకు వచ్చావు? ఇదే రోజు కోసం నువ్వు వచ్చావు. ఎందుకంటే నీ దృష్టి మీ అన్న సేవ మీద లేదు, నీ చూపు నీ దృష్టి నా మీద ఉంది, నన్ను భోగించాలని నువ్వు ఇక్కడికి కదులుతలేవు. మీ అన్న అక్కడ చనిపోతే నువ్వు నన్ను భోగిస్తా అని ఆశిస్తున్నావు అని చెప్పి ఏం చేసింది? ఆమె చాలా దారుణంగా అవమానించింది. లక్ష్మణ్ ఎవరు? లక్ష్మణ్ సాక్షాత్ గురు, లక్ష్మణ్ సాక్షాత్ బలరాముడు. కనుకనే ఎప్పుడైతే గురువును అవమానిస్తాం, ఏ లక్ష్మణ్ అయితే సీతమ్మై పాద పద్మాల పై నుండి తన దృష్టిని పైకెత్తలేడు. సుగ్రీవ రామ ఇంకా లక్ష్మణ్కి ఆ సీతమ్మ పారేసిన నగాలు చూపించిండు. మరి నగాలు మేము చూసాము, ఆ ఆకాశంలో వాహనం మీదకెళ్ళే ఒక అమ్మాయి నగాలు పారేసింది, మరి నగాలు మీ సీతమ్మయేనా అని సుగ్రీవ చూపిస్తే, ఇప్పుడు రాముడు అన్నమాట, అయ్యా లక్ష్మణ, మరి నగాలు మీ వద్దమ్మయ్య, కొంచెం చూసి చెప్పగలుగుతావా? అప్పుడు లక్ష్మణుడు, నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే, నాకు చెవుల లోలకలు తెలియ, నాకు కేయూరే అంటే ఏంది, మన భుజాలకు కట్టుకున్న దండాలు అవి నాకు తెలియ, కడాలు, నాకు గాజులు తెలియ, నాకు చెవుల రింగులు తెలియ, నాకు ఏం తెలియ. కేవలం సీతమ్మ పాదలకున్న పట్టగొలుసులు చూసి నేను చెప్పగలుగుతాను. ఎందుకు? నిత్య పాదాభివందనం, నేను ప్రతిరోజు సీతమ్మై పాదపాద్మలను పూజించినప్పుడు నా కంటికి పడినాయి కేవలము ఆమె పట్టగొలుసులు. అంటే ఏ లక్ష్మణుడు అయితే జీవిత కాలంలో పాద పద్మాల మీదకి వెళ్ళే తన కళ్ళనెత్తి చూడలేడో, సీతమ్మ ముఖం చూడలేడు, సీతమ్మ చెవులకు ఎటువంటి లోలకుండా చూడలేవు, సీతమ్మ చేతిలో ఎటువంటి గాజులే చూడలేడో, అటువంటి లక్ష్మణుపై సీతమ్మ ఏమని చెప్తుంది? నన్ను భోగించడానికి నువ్వు ఎక్కడ ఉండవు, నువ్వు ఎదురు చూస్తున్నావు మీ అన్న ఎప్పుడు అంతని, అంత దారుణంగా అవమానించింది. కనుక ఏమైంది? ఇక గురు ఏం చేస్తాడు? వదిలేస్తాడు. సరే, ఇక నీకు నామే నమ్మకం లేకపోతే నేను రక్షించడానికి నిన్ను కాపాడి ఇక్కడ ఉన్నాను, కానీ నువ్వు నన్ను అవమానిస్తున్నావు అని లక్ష్మణ్ వెళ్ళిపోయాడు. ఏమైంది? గురువు ఎవరినైతే తిరస్కరిస్తాడో, గురువు ఎవరైతే వదిలేస్తాడో వాని గతి ఏంది? వాడు రావణసుడు రూపంలో వచ్చిన మాయ చేత బానిసుడై వాని జీవితంలో కేవలం సమస్యలు, బాధలు, ఇబ్బందులే వచ్చాయి. కనుకనే ఎన్నడూ కూడా గురువు కానీ వైష్ణవులు కానీ ఎవరైతే మనల్ని నిరంతరం రక్షిస్తుండ్రో, గురువు కావచ్చు, మన కౌన్సిలర్ కావచ్చు, మన యాత్రికుడు కావచ్చు, మన చుట్టుపక్కల మన భక్తులు కావచ్చు, ఎవరైతే నిరంతరం మనం రక్షిస్తున్నారో, మనం కాపాడుతుండ్రో వాళ్ళని ఎన్నడూ కూడా అవమానించకూడదు. ఇది మనకు సీతమ్మ చెప్పే పాఠం. మరి సీతమ్మ రామచంద్రునికి ఇంకా భగవానుకి గురువుకి ఇంకా కృష్ణుడికి దూరం ఎట్లయింది? జిన్కను చూసి, ఆ బంగారు లెడిని చూసి. సీతమ్మకు కూడా తెలుసు
లేడీలు ఉంటాయి, కానీ బంగారు లేడీని బ్రహ్మదేవుడు సృష్టించలేడు, అది సీతమ్మకు తెలుసు. అయినప్పుడు కూడా ఏమైంది, రాముడు చెప్తుండు, అమ్మ సీత అటువంటి లేడీ ఉండదమ్మా, లేడీలు ఉంటాయి కానీ బంగారు లేడీ ఉండదు అని చెప్తుండు. కానీ సీతమ్మ ద్వారా తెలుసుకునే పాఠం ఏంటంటే, ఎప్పుడైతే మనము క్లాసులు వింటున్నాము, శాస్త్రాలు చదువుతున్నాము, మనం భక్తుల సాంగతులు ఉంటున్నాము, అన్ని వింటున్నాము, అన్ని తెలుసు కూడా, అయినప్పటికీ ఎప్పుడైతే మన మనసు మాయ భోగ ఇంద్రియార్థాల పై మన మనసు ఫిక్స్ అయిపోతుందో, తెలుసు విన్నాము, వీటితో సంబంధం చేసుకుంటే, ఇంద్రియములు ఇంద్రియార్థాలతో సంపర్కం చేసుకుంటే మన జీవితంలో కేవలం సమస్యలే బాగుతాయి. అన్ని విన్నాము, అయినప్పటికీ మనసు ఏం చెప్తుంది, మనసు విన్న విషయాలను మర్చిపిస్తుంది. సీతమ్మకు మర్చిపించింది, ఈ బంగారు లడి ఉండది అనే విషయం తెలుసు, కానీ మర్చిపించింది. అదేవిధంగా మాయ ఏం చేస్తుంది, మాయ మనకు విన్న విషయాలను మర్చిపిస్తుంది. ఎప్పుడైతే మర్చిపోతాం అప్పుడు ఏమవుతుంది, గురువు ఇంకా కృష్ణుడు చెప్పిన మాట మన చెవుకి ఎక్కది, మనం పట్టించుకోము, అది విడబడది, మనం మొండికెత్తం లేదు, నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి. ఏమవుతాము అప్పుడు ఇక మన జీవితంలో ఎప్పుడైతే మనం విన్న తర్వాత కూడా, చెప్పిన తర్వాత కూడా జానియా శునియా విష ఖాయిను అటువంటి పరిస్థితి వచ్చింది. కనుకనే సీతమ్మతో తెలిసిన విషయం ఏంది, మనము ఎప్పుడు మన పెద్దవాళ్ళు మనకి ఏ విషయం చెప్తున్నారో, మనకు నమ్మకం ఉన్నా లేకున్నా వాళ్ళు చెప్పిన విషయమే, గురువు సాధులు శాస్త్రములు మనకు కొన్ని విషయాలు చెప్తున్నాయి. ఆ విషయాలు చెప్పి మన బుద్ధిని మనము గట్టి చేసుకొని ఆ మనసు యొక్క కోరికలు, ఆ ప్రలోభనలపై, ఆ మనసుపై మనము ఏం చేయాల్సింది, విజయం సాధించుకోవాల్సింది. ఆ బుద్ధితోని ఆ మనసును మనము తొక్కేయాల్సింది ఆ కోరికలను. అప్పుడు ఏమవుతాము, అప్పుడు మనం సేఫ్గా ఉంటాం. లేకుంటే మన పరిస్థితి అనేది చాలా దారుణంగా ఉంటుంది. ఒకవేళ మాట వినకపోతే వినకు, కానీ అవమానించుడు మాత్రము జరగకూడదు. అవమానించినమా ఇక ఎవరు మనము కాపాడలేరు. ఏ రోజు మన గురువు మనం వదిలేసిండో ఆ రోజు మన పరిస్థితి అతి దారుణము, అతి భయంకరంగా అయిపోతుంది. ఇది మనము సీతమ్మతో తెలుసుకునే కొన్ని విషయాలు. హరే కృష్ణ. శ్రీ సీతారాణికి జయ, శ్రీ ప్రభుపాదికి జయ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. లాస్ట్ ఒక చిన్న సెన్సిటివ్ క్వశ్చన్ ప్రభు. మీరు చెప్పారు కదా భర్తను సేవించాలి అని, అట్లే భర్త కూడా భార్యను గౌరవించాలని. కానీ ప్రస్తుత సమాజంలో చాలా మటుకు, అంటే ఈవెన్ డివోటీస్ ఫ్యామిలీలలో కూడా భర్తకు భార్య తన విధిగా అన్ని చేస్తుంది, కానీ కొన్నిసార్లు భర్త అది దాన్ని తీసి పడేస్తారు, లెక్క చేయరు, లేక ఇల్ ట్రీట్ చేస్తారు. దాన్ని మనం ఎట్లా తీసుకోవాలి, అది మన కర్మ అనుకోవాలా, లేకపోతే భగవంతుడు మనకి ఇచ్చిన అవకాశం ఆయన ఎక్కువ తలుచుకునేందుకు అని అనుకోవాలా, ఆ భర్తను చెడుగా అనుకోవాలా? చెడుగా ఎన్నడూ అనుకోవద్దు. ఫస్ట్ అనుకునేది నా కర్మ, రెండవది మనం భక్తులైతే ఇది నా పరీక్ష, మూడవది ఇది నేను చేసుకున్న నా పాపంకి ఇది నాకు ప్రాయశ్చిత్తం. నా కర్మ, నా శిక్ష, ఇంకా నా ప్రాయశ్చిత్తం, ఈ మూడు తప్ప ఇంకో ఆలోచన ఒకటి. దీనికి ఒక చక్కని ఉదాహరణ ఉంది, మీరు భారతం చదివితే. చవన్ ఋషి అనే ఒక ఋషి ఉండేది. చాలా వృద్ధుడు, బలహీనుడు, ముసలుడు, మొత్తం బలహీనంగా అయిపోయాడు, కానీ గొప్ప ఋషి. అతడు తపస్సు చేసుకుంటే ఆయన శరీరం మీద మొత్తం పుట్ట తయారైంది, చీమలు పుట్టలు తయారేసినాయి. అప్పుడు ఆ రాజు గుర్తలేదు, ఆ అమ్మాయి పేరు మంచి పేరు ఉంది, మర్చిపోయింది, సుకన్య. సో సుకన్య వాళ్ళ తండ్రి వీళ్ళందరూ పిక్నిక్ వెళ్తా ఉంటే, ఆ సుకన్య ఇట్లా చిన్న అమ్మాయి కదా, జస్ట్ ఇప్పుడు ఆ 14-15 సంవత్సరాల వయసు అమ్మాయిలు కొంచెం బాగా అది ఉంటారన్నమాట, కొంచెం ఇట్లా చిన్న చిన్న పిల్లలు అటు ఆడుతుంటారు అన్నమాట.
చవన ఋషి కళ్ళు ఆ పుట్టులకు కనబడితే ఇవేంది మెరిచెట్ అని ఆమె ఏం చేస్తుంది, ఒక చిన్న గడ్డి పొస తీసుకొని ఆ మెరిచెట్ అలా చొరబడుతుంది పుల్లలు. చూశారు కనుకలే గట్టిగా కీకేసి ఆ చవనముని అందులోకి బయటపడతాడు. వాస్తవం జరిగింది ఏంది, ఆ సుకన్య చేతిలో ఉన్న ఆ పుల్లతోని ఈ చవనముని 2 కళ్ళు పగిలిపోతుంది. ఆయన చాలా గొప్ప ఋషి, చాలా అంటే ఏమంటారు ఇంకా చాలా కోపిష్ఠుడు అని భయంతో ఏమవుతుంది, భయపడి ఆ సుకన్య వాళ్ళ తండ్రి ఈ పాపం అమ్మాయి జస్ట్ ఇట్లా 13-14 years అమ్మాయి, వయసు ఉన్న అమ్మాయి, ఆ ముసలోనికి పెళ్లి చేసి ఇస్తారు, పలగబెడతారు. వెళ్ళిపోతారు ఇక అమ్మాయి భర్త, ఇక నేను చేసుకున్న పాపంకి పాపమో పోర్పాటు జరిగింది కదా, దానికి ప్రాయశ్చిత్తం ఇదే, అతన్ని సేవిస్తుండు. సరే ఇదేనా కర్మ, ఇదేనా చేసుకున్న పాపని ప్రాయశ్చిత్తము, లేక ఇదే భగవంతుని పరీక్షిస్తాను ఏం చేసింది ఆమె ఆ అరణ్యంలో అడవిలో ఉండవు, ఇల్లు లేదు, ఏం లేదు, తినడానికి సరే తిండి లేదు, ఎంతో ముద్దుగా పెంచుకున్నాడు సుకన్యను. కానీ నా ప్రాయశ్చిత్తం అనుకొని ఆమె ఏం చేసింది, శవన ఋషికి ప్రతిరోజు ప్రొద్దున మధ్యాహ్నం అన్ని విధంగా సేవిస్తూ, ఇంత సేవ చేస్తున్నా కూడా చవన్ ఋషి మాట ఆమె మీద కోప్పడు, ఆమెను తిట్టుడు, ఆమెను మందలించడం ఎన్నో చేస్తున్నాడు. కానీ జస్ట్ ఇదేనా ప్రాయశ్చిత్తము అనుకొని ఆమె సేవ చేస్తుంది. ఒకరోజు ఏమైంది, దేవతల డాక్టర్లు ఎవరు, అశ్విన్ కుమారులు, కథ చాలా పెద్దగా ఉంది కానీ సంక్షిప్తంగా, ఆ అశ్విన్ కుమారులు మళ్ళీ చవన్మునిని మొత్తం తన ఆయుర్వేద పవర్తోని ఏం చేస్తారు, ఒక మంచి యువకునిగా అందమైన పురుషునిగా వాళ్ళు మార్చేస్తారు, మొత్తం గుణం మార్చిపోతుంది. సో అదే విధంగా మనము గల ఈ 2 విషయాలు, ఇది 3 విషయాలు, ఇది నేను చేసుకున్న కర్మ, ఇది కృష్ణుడిచ్చిన పరీక్ష, లేదా నేను చేసుకున్న కర్మకు ఇది నా ప్రాయశ్చిత్తం అనుకొని మనం ఆ భగవంతుని ప్రార్థిస్తూ మన సాధన చేస్తూ మనతో అయినంత వరకు ప్రేమ కొద్ది మంచిగా అరుచుకుంటూ అన్ని తట్టుకుంటూ మనం వాళ్ళ సేవ చేసినట్లయితే ఖచ్చితమే వైష్ణవులు అశ్విని కుమార్లా వచ్చేస్తారు, ఆ భగవంతు అనుగ్రహం వచ్చేస్తుంది, ఖచ్చితమే ఈ వ్యక్తి మారుతాడు, వాళ్ళ భక్తులవుడే. వాళ్ళు భక్తులైనా కాకుండా నా జన్మల కర్మలు తొలగిపోతున్నాయి, నష్టమవుతున్నాయి అనే నమ్మకంతో మనం చేస్తున్నాం. ఏమైనా మారకున్నా నా కర్మలు మాత్రం నష్టమవుతాయని నమ్మకం గట్టిగా మాత్రం ఉండాల్సింది. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. లేకుంటే ఆ వ్యక్తి నా జీవితంలో ఎందుకు రావాలి ఆలోచించాల్సింది. ఆ వ్యక్తి నా జీవితంలో ఎందుకు రావాలి, నా భర్తలాగా ఎందుకు రావాలి, ఆయన ఎందుకు నేను సతాంచాలి, ఎందుకు నేను ఇంత బాధ పెట్టాలి. నేను మంచిదన్న అయితే అతను అట్లా కాకపోతుండే, నేను అదృష్టవంతురాలు అయిపోతే నా జీవితంలో అటువంటి వ్యక్తి రాకపోతుండే. దోషం అతనిది కాదు, దోషం నాది కనుకని అతనితో నా సంబంధము జరిగింది, లేకుండా ఎందుకు జరుగుతుండే అని ఆలోచిస్తూ మనము మన భక్తి చేస్తూ మన సాధన చేస్తూ భగవంతుని ప్రార్థిస్తూ, భగవంతా నాకు తట్టుకునే శక్తి నాకు ఓపిక అని ప్రార్థిస్తూ మనం అతన్ని అయినంత వరకు అంత సేవ చేస్తూ ఉండాల్సిందే, ఇంకో మార్గం లేదు. హరే కృష్ణ ప్రభు, చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఇట్లా కొంచెం జనరల్ గా డొమెస్టిక్ వైలెన్స్ ఇట్లాంటివి అన్ని అందరు బయటికి చెప్పుకోరు, కానీ మీ సలహా అందరికి ఉపయోగంగా ఉంటుందని అనుకుంటున్నాను నేను. హరే కృష్ణ, థ్యాంక్స్. దామోదరి మాతాజీ. అలంకరించిన చంద్ర, ఈవెన్ నేను రోజు మాయాపూర్ డ్యూటీస్ వస్తా ప్రభు, నాకు ఎక్కువ వాళ్ళే ఎక్కువ ఇష్టము, రాధా మాధవ. ఇవాళ నీలం గంధంలో నీలం కలిపి వేశారు, ఆయనకి చాలా అద్భుతంగా ఉన్నారు. ఆ గంధాన్ని తర్వాత ఏం చేస్తారు ప్రభు, నాకు ఇది డౌట్ వచ్చింది అనుకో, ఇవాళ నేనేం చేస్తా అంటే మా గోవర్ధన్ గంధం అంతా నేను చిన్న చిన్న ప్యాకెట్స్ వేసి మా భక్తులకు పంచేస్తా. తో ఆ గంధంని మనం పెట్టుకునే చందనలు కలుపుకోవచ్చు, లేకపోతే ప్రతిరోజు కొంచెం మనం నోట్లే మనం సేవించవచ్చు. అవన్నీ నేను చిన్న చిన్న ప్యాకెట్స్ తయారు చేసి మా డివోటీస్ అందరికి నేను మంచి చెప్తా, నా కోసం కొంచెం ఉంచుకుంటా, నా తిలకంలో కలుపుకుంటా నేను మహాప్రసాదం. అంటే నాకు టెంపుల్స్ చూసి తెలియదు ప్రభుజీ, నేను ఖర్చులో ఉంటాను, ఎప్పుడో వెళ్ళినప్పుడు అలా టెంపుల్కి వెళ్తాను, ఇక్కడ సత్సంగం కూడా నాకు వీలు అవ్వదు నా వర్క్ మూలంగా, అందుకని నాకు తెలియదు ప్రభు. అందుకే ఎందుకో డౌట్ వచ్చింది, ఇవాళ ఆలోచన చేస్తా ఉంటే అనుకున్నాను. మాతాజీ నరశేషి మాతాజీ ప్రభు తన కువైట్ లో ఉంటుంది.
ఇక్కడ ఫ్రైడే సత్సంగ్ జరుగుతాయి ప్రభుజీ, కానీ నాకు ఫ్రైడే డ్యూటీ మార్నింగ్ 11 to నైట్ 7:30 వరకు. నాకు సత్సంగ్ వెళ్ళడానికి వీలవ్వదు. ఓకే ఓకే మాతాజీ. అందులో నాకు టెంపుల్స్ పెద్దగా తెలియదు ప్రభుజీ.